చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనలో ఒక పాయింట్ని నేను మీకు చదివి వినిపించాను. యేసు ప్రభువారు మరి సిలువకు ముందు ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన గెత్సెమనెలో చేసినటువంటి ప్రార్థన చాలా ప్రత్యేకతను సంతరించుకున్న ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థనలో చెప్పిన విషయాలు చాలా వరకు ప్రస్తావించాడు. ఈ ప్రార్థనలో పూర్తి నిశ్చయతతో ఒక మాట అన్నాడు ఆయన. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నీ నామమందు కాపాడితిని అన్నాడు ఒకటి. రెండవది, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు అన్నాడు. అంటే యేసు ప్రభువును ఆయన సిలువ వేయబడక మునుపు ఆయన పరిచర్య ఆరంభించినది మొదలుకొని సిలువ వరకు ఆయనను వెంబడించిన వారు ఎందరైతే ఉన్నారో, ఆయనను వెంబడించిన వారిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ గూర్చి ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడంటే, ఎంతమందిని నీవు నాకు అనుగ్రహించావో, ఎంతమంది నన్ను అనుసరించారో వారందరినీ నీ నామమందు భద్రపరిచితిని, నేను వారిని కాపాడాను అన్నాడు. నన్ను అనుసరించిన వాళ్లలో నాశనపుత్రుడు తప్ప ఎవడునూ నశింపలేదు అనే మాట వాడాడు. నాకు డౌట్ వచ్చింది. యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు వేల కొలది జనం ఉన్నారు. చివరికి చూస్తే సిలువ దగ్గర ఒకడున్నాడు. ఇది మనందరికీ తెలిసిన కథే. యేసు ప్రభు బోధ చేసేటప్పుడు, ఆయన సంచరించి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేటప్పుడు చాలా మంది ఆయన యందు విశ్వాసం ఉంచారని రాయబడి ఉంది. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన ఎటు పోతే అటు వేలాది మంది జనం ఆయన్ని ఫాలో అయ్యారు. మొత్తాన్ని ఫిల్టర్ చేస్తే ఓ 70 మంది తేలారు. ఆ 70 మందిని ఫిల్టర్ చేస్తే ఓ 12 మంది తేలారు. ఆ 12 మందిని ఫిల్టర్ చేస్తే ఒకడు తేడా 11 మంది తేలారు. ఆ 11 మందిని ఇంకా ఫిల్టర్ చేస్తే 3 తేలారు. యోహాను, యాకోబు, కేఫా అంటే పేతురు. ఈ 3 ఫిల్టర్ చేస్తే యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు పేతురు, యాకోబు జంపు. ఒక్క యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నాడు. దీన్ని బట్టి ఆలోచించండి, వాళ్ళందరూ ఉన్నట్ట, వాళ్ళందరూ సర్దుకున్నట్ట. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే అనేకులు ఆయనను వెంబడించుట మానిరి అన్నాడు. ఆయన వెంబడించటం మానేసి వేరైపోయారు అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి మీరు కానీ చూడగలిగితే 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎంత భయంకరమైన మాట చూడు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. బాగుంది. ఇక్కడ ఏమన్నాడంటే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు అనే మాట మాట్లాడాడు. నాకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, ఇప్పుడు ఆయనను వెంబడించకుండా వేరైపోయినటువంటి వ్యక్తులు ఇక ఆయన భూమి మీద ఉన్నంత వరకు ఇంకా ఆయన వెంట వెళ్ళలేదంట వాళ్ళు. మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అప్పటిదాకా ఆయన ఎడిపోతే అటు తిరిగారు. ఎప్పుడైతే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అనే మాట ఈయన మాట్లాడాడో వాళ్ళకి మైండ్ పోయింది. అసలు ఇదేం మాట? ఈయన మెస్సియా అనుకుందాం, క్రీస్తు అనుకుందాం, అనుకోవటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తున్నాడు. బోధ కూడా అధికారము గలవాని వలె బోధిస్తున్నాడు. అంతా ఓకే. కానీ ఇదొక్కటి మాత్రం
మైండ్ తప్పి మాట్లాడిన మాటలాగుంది. ఎవరైనా తన శరీరాన్ని తిననిస్తారా, తన రక్తాన్ని త్రాగమని చెబుతారా? ఇది విపరీతమైన మాట. మీలో ఎవరైనా అంటారా, నా శరీరము తినండి, నా రక్తం త్రాగండి అని ఎవరైనా ఎవరితో అయినా ఎప్పుడైనా అంటారా? అసంభవం, ఆ మాట రాదు అసలు. కానీ ఈయన దాని గురించి మళ్ళీ పదే పదే నొక్కి చెప్పాడు. నన్ను తినువాడు నా మూలంగా జీవించును, నేను వాని యందును వాడు నా యందును నిరంతరం ఉంటామని, నేను పరలోకమందున్న తండ్రిని బట్టి జీవించుచున్నట్టు నన్ను తినువాడు నా మూలంగా జీవించును అని ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా మాటలు. యోహాను సువార్త 6:53 నుంచి చదివితే, పితరులు మన్నాను తినినను చనిపోయేది, అయితే నన్ను తినువాడు, నేను మీకు ఇచ్చేటువంటి ఆహారం పరలోకం నుండి వచ్చిన జీవాహారము నేనే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడని. ఇప్పుడు దాకా ఆయన బోధ బాగుంది, ఇప్పుడు దాకా ఆయన మాటలు బాగున్నాయి, ఇప్పుడు దాకా ఆయన చేసిన సూచక్రియలు బాగున్నాయి. ఇప్పుడు మాట్లాడిన మాట మాత్రం మైండ్ ఉన్నోడు మాట్లాడే మాట కాదు. ఈ మైండ్ తప్పిన మాట. ఆయన శరీరాన్ని తినమంటమైంది, ఆయన రక్తాన్ని తాగమంటమైంది. అసలు ఏంది అది? ఆళ్ళీళ్ళు అంటంటే ఏమో అనుకున్నాం, కానీ ఆయన కొంచెం మతి చెల్లించిందని నిజంగా పిచ్చోడే అనుకున్నారో ఏమో, సర్దుకున్నారు, ఆయన వెంబడించడం మానేశారు. అక్కడ ఏం స్పష్టంగా రాస్తుందంటే, మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు వీళ్ళందరూ మరి దేవుని రాజ్యానికి అనుసంధానం అయినట్టా కానట్టా? వీళ్ళు జీవించే అవకాశం ఉందా, నశించే అవకాశం ఉందా? మీ అభిప్రాయం మీరు చెప్పండి. వాళ్ళు జీవించే అవకాశం ఉందా, మొత్తం నశించిపోయే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన వెంబడించలేదు కదా. ఒకసారి ఆలోచించండి. కానీ ఆయన ప్రార్థనలో చెప్పిన మాట ఏంటంటే, నాశనపుత్రుడు తప్ప ఎవ్వడునూ నశింపలేదు అన్నాడు. వాస్తవంగా ఏమనాలంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిలో చాలామంది వెనక్కి వెళ్ళిపోయి నశించిపోయారు, అళ్ళలో ఈడొకడు కూడా ఉన్నాడు యోధా అని గుంపు మొత్తాన్ని తీసుకొని రావాలి. కానీ గుంపు మొత్తాన్ని ప్రస్తావించలా, ఒక్క యోధాను మాత్రమే ఎత్తాడు. నాశనపుత్రుడు తప్ప మరి ఎవడునూ నశించలేదు, ఇది కూడా లేఖనము నెరవేరునట్లు. అంటే నేను అనుకుంటాను, అప్పటికి ఆ తిక్కలోళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు తిక్కలోళ్ళై ఆయన తిక్కలోడు అనుకున్నారు. అర్థమైందా? వారు దేవుని ఆలోచనలని, దేవుని అభిప్రాయాన్ని, దేవుని ఉద్దేశాన్ని గుర్తుపట్టల. దేవుని సంగతులు అర్థం కానప్పుడు నిజంగా మనకి దేవుని చేష్టలన్నీ కొన్నిసార్లు వెరితనంగా అనిపిస్తాయి. పౌలు అంటాడు, మహనీయుడు, ఒకవేళ దేవుని కార్యాలు నీకు వెరితనంగా అనిపిస్తే, దేవునికి ఒకవేళ వెర్రితనం ఉందని నువ్వు అనుకుంటే, ఆ వెర్రితనం ఎలాంటిదంటే, మనుషుల్లో మహాజ్ఞానులని ఎవరిని అంటారో మీరు, ఆ జ్ఞానుల జ్ఞానమును కూడా మించినది దేవుని వెర్రితనం అంటాడు. హల్లెలూయా. మనుషుల్లో ఈడు పెద్ద మేధావిరని ఎవరినైతే అంటావో, ఆ మేధావి యొక్క మేధాశక్తికి మించింది దేవుని వెర్రితనం అంటాడు. ఒకవేళ దేవునికి ఏదన్నా పిచ్చి ఉంటే ఆ పిచ్చి కూడా మన జ్ఞానానికి మించిందిరా బాబు అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి స్టార్టింగ్లో యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఒకవేళ ఆయన చెప్పిన మాట, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం అని చెప్పినప్పుడు వాళ్ళకి అప్పటికి అర్థం కాకపోయినా, యేసు ప్రభు శిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి శిష్యుల్లో కనబడి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు వారంతా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ప్రభు యొక్క శరీర రక్తములను కూర్చున్నటువంటి కార్యములోనికి వాళ్ళు ప్రవేశించినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉండాలి. అరే రే రే, ఆనాడు ఆయన చెప్పింది ఈ సంగతే, ఇలా చేస్తాడా అని ఒకవేళ ఆలోచించి మళ్ళా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన వెంబడించకపోయినా తర్వాత నాకు తెలిసి ఆయన విశ్వసించే ఛాన్స్ ఉంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఆయన ఆ మాట అన్నప్పుడు నాకు తెలిసి మిగిలిన శిష్యులతో పాటు ఈ 12 మందిలో 11 మంది ఒకటి తేడా కదా ముందే,
11 మందికి కూడా డౌట్ వచ్చి ఉండాలి. శరీరం తినండి, నా శరీరం తినండి, నా రక్తం తాగండి అంటాడు. మెంటల్ మాటలు మాట్లాడతాడు. ఇది ఎట్ట తిన్నిస్తారు? ఏ మనిషి అయినా చేస్తాడు ఆ పని. నేను పెక్క తింటానండి, అసలు ఎట్ట కుదిరిద్ది అది, ఏంది అన్నమాట అని బహుశా వాళ్ళు కూడా అనిపించి ఉండొచ్చు. కానీ వాళ్ళు వెళ్ళలా. ఎందుకు తెలుసా? మొత్తానికి బోధకుడు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే అందులో మంచి జ్ఞానం ఉంటుంది. మనకు అర్థం కానంత మాత్రాన మనం నెగిటివ్గా రియాక్ట్ అవ్వకూడదు. మొత్తానికి తర్వాత చెప్తాడు అసలు విషయం ఏందో అనేది వాళ్ళ మనసులో పెట్టుకొని ఆయన అయితే వదిలిపెట్టలా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇళ్ళకెళ్ళి తిరిగి వెళ్ళని కూడా అడిగాడు, నా మాటలు తిక్కల మాటలాగా ఉన్నాయా? వాళ్ళు వెళ్ళిపోయారు పాపం, మీరు కూడా వెళ్ళాలన్నారా అని అడిగితే పేతురు వెంటనే స్పందించి, ఎక్కడికి పోవాలయా? ఎక్కడికి పోవాలి? అడ్రస్ నువ్వే చెప్పు. నిన్ను మించిన వాడెవడున్నారు? నీ వలె నిత్య జీవపు మాటలు తెలపగలిగిన వాడెవడున్నాడు? నీ వంటి కార్యములు చేయగలవాడు, బోధ చేయగలవాడు, అద్భుతాలు చేయగలవాడు, జీవపు మాటలు ఇవ్వగలిగిన వాడు ఇంకెవరున్నారో చెప్పు, అడ్రస్ నువ్వే చెప్పు, పోతాం. ఎవరున్నారు ప్రభా? నువ్వేగా. ఓకే. పేతురు ఈ మాట అనగానే అవును ప్రభా అని అందరూ అన్నారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అయితే మీలో ఒకడు సాతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని గూర్చి ఆయన ఆ మాట అన్నాడో మీకు అర్థమైంది. యోధాను గూర్చి ఆ మాట అన్నాడు. మిగిలిన 11 మంది ఆయన శిష్యులే. నాకు ఇందులో ఆలోచింపజేసే మాట ఏంటంటే, ఆ మాట మీదకి మీ మనసు తీసుకెళ్తాను. అప్పటికి వెంబడించకుండా వేరైపోయిన వాళ్ళు తర్వాత బహుశా ప్రభు విశ్వాసంలోకి వచ్చి ఉండొచ్చు. అందుకే వాళ్ళని గురించి వాళ్ళు మొత్తం నశించిపోయారు, ఆ గుంపంతా పోయారు అని అనలా, ఒక్కడే మిస్ అయ్యాడు అన్నాడు. అంటే ఒకవేళ 12 మందిని గురించి ఆ మాట చెప్పినట్టయితే 11 మంది సేవ్ అయ్యారు, ఒకడు మాత్రమే మిస్ అయ్యాడని చెప్పి ఉండొచ్చు అనుకుందాం. నీవు నాకు అనుగ్రహించిన వారు 12 మందేనా? ఆ 11 మందేనా? చాలా మంది వెంబడించారు, చాలా మంది విశ్వసించారు. కాబట్టి నేను అనుకుంటాను వాళ్ళను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. అప్పటికి వెంబడించటం మానేసిన తర్వాత వారు విశ్వసించే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికి ఆ మాట అర్థం కాక వాళ్ళు ఆయన వెంబడించటం మానేసి వేరైపోయారు. తర్వాత అపోస్తలు లైన్లోకి వచ్చి ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత బహుశా వాళ్ళు మళ్ళా విశ్వాసంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే మొత్తం పోయారనే అనాలి. ఆ మాట అనలేదు, ఒక్కడే మిస్ అయ్యాడనే పదం వాడాడు. కాబట్టి వెంబడించి మానిన వాళ్ళను సైతం దేవుడు వదిలిపెట్టడం. దేవునికి స్తోత్రం. ఆయన్ని వెంబడించి కొంతకాలం మానేసిన వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. సాధ్యమైనంత వరకు దారి తప్పిన గొర్రెల్ని మళ్ళా దారిలోకి తీసుకొని రావటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఇది ఆయన విశ్వాస్యత, ఇది ఆయన నమ్మకత్వం. ఇది మన నమ్మకత్వం కాదు, మన విశ్వాస్యత కాదు. ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం వదలడు. కొన్నిసార్లు మనమే చేతులు వదిలి దారి తప్పిపోతూ ఉంటాం, ఆయన పట్టుకొస్తూ ఉంటాడు, రారా అది దారి కాదురా, ఇది దారి అని. అలా మనందరి జీవితాల్లో ఉన్నాయి. ఎన్నోసార్లు మనం త్రోవ తప్పిపోయాం, దేవుడు మళ్ళా తెచ్చాడా లేదా? అంతే కదా. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఊరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. అవునా? ఆయన నిజంగా అలా చేపట్టకపోతే, త్రోవలోనే తీసుకొని రాకపోతే మనం ఎప్పుడో తోడేళ్ల చేతికి చిక్కి బలైపోయేవాళ్ళం. మన మంచి కాపరి మనల్ని వదిలిపెట్టలేదు, వదలడు కూడా. అయితే నేనే మాట మీద దృష్టి నిలిపానంటే, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు అన్నాడు. వాళ్ళు నశించరు, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు, వాళ్ళు భద్రంగా ఉన్నారు అనే మాట అన్నాడు కదా.
ఏం చూసి ఆ మాట అన్నాడన్న దాని మీదకి పోయిందండి నా మనసు. ఇప్పుడు ఏదో 3 ఏళ్ల సహవాసం తర్వాత వెళ్ళిపోతున్నాడు ఈయన, తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆయన భూమి మీద ఉండడు. అంతకు ముందులాగా వాళ్ళతో కలిసి రొట్టెలు పంచడం కానీ వాకింగ్ చెప్పటం కానీ ఇవన్నీ ఉండవు. వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సహజంగా విశ్వాసం బలహీన పడుతుంది. నాయకుడు పోయాడు అంటే గొర్రెలు, ఇక కాపరి పోయాడు అంటే గొర్రెలు చెల్లా చెదరైపోతాయి. కానీ ఈయన ఏమంటున్నాడంటే, లేదు లేదు, వాళ్ళు నశింపరు, వాళ్ళు భద్రంగా ఉన్నారు, ఉంటారు. ఇప్పటి వరకు నశింపలేదు, ఇక ముందుకును నశించరు. ఒక్కడు మాత్రమే డ్యామేజ్ అయ్యాడు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా భద్రంగా ఉన్నారు అనే మాట. సరే, 11 మంది గురించి అనుకుందాం, ఆ వేలాది మందిని తీసేద్దాం. ఆ 11 మంది గురించి అంత నిశ్చయత యేసు ప్రభుకి ఎలా వచ్చింది, దేన్ని బట్టి ఆయన ఆ మాట పలికాడు అనే ఒక్క పాయింట్ని నేను ధ్యానించినప్పుడు నాకు ఒక సంగతి బహిర్గతమైంది. దేన్ని బట్టి ఆయన ఆ మాట అన్నాడు, దేన్ని బట్టి ఆయన అంత నిశ్చయత కలిగి ఉన్నాడు అనేది. దానిలో మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద వాళ్ళ వంటి శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన తనను వెంబడించిన వాళ్ళని దేవునితో ఐక్యపరిచాడు. అర్థమైందా? తండ్రితో వాళ్ళని లింక్ చేశాడు, దేవునితో వాళ్ళని సంఘటితపరిచాడు. అర్థమైంది? ఇంకా చెప్పాలంటే అంటుకట్టాడు. వాళ్ళు ఏ విధంగా దేవునికి లింక్ అయ్యారో, ఏ విధంగా దేవునికి అంటుకట్టబడ్డారో అది స్పష్టంగా ప్రభు ఎరుగున్నాడు. తనను వెంబడించే శాల్తీల్లో ఎన్ని శాల్తీలు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకున్నాయో, ఎన్ని శాల్తీలు మిస్ అయినాయో, ఇది ఫుల్ క్లారిటీ ఉంది ప్రభుకి. ఇప్పుడు మీరు ఇంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు ఇక్కడ కూర్చొని, అనేక మంది. ఈ మొదటి ఆరాధనలో కూర్చున్న చాలా మందితో, లైవ్లో ఉన్న వాళ్ళతో అందరితో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇన్ని శాల్తీలు ఉన్నాయి ఇక్కడ. ఇంతమంది ఇంతమంది వ్యక్తుల్లో ఎంతమంది నిజంగా దేవునికి అంటుకట్టబడ్డారో, ఎంతమంది నిజంగా అంటుకట్టబడలేదో, ఎంతమందికి దేవునితో వ్యక్తిగత అనుబంధం ఉందో, ఎంతమందికి వ్యక్తిగత అనుబంధం లేదో నాకైతే తెలియదు. కానీ యేసు ప్రభు సమస్తం ఎరిగినవాడు గనుక, ఆయన ప్రధాన కాపరి గనుక, ప్రధాన యాజకుడు గనుక, మనుషుని ఆంతర్యాలు ఎరిగినవాడు గనుక ఆయనకి తెలుసు. ఇప్పుడు నాకు తెలియదు, మీ అందరి గురించి తెలుసుకోవాలంటే నా పని అయిపోద్ది. కానీ ప్రభువుకి ఈ అందరు కాదు, ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల యొక్క ఆంతర్యాలు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ నాకు కూడా ఒక ఆశ ఉంది, యేసు ప్రభు పలికినట్టు నేను కూడా పలకాలని. తండ్రి, నీవు నాకు అప్పగించిన వారిని నీ నామమందు కాపాడి తిని, వారిని నేను భద్రపరిచి తిని, వారిలో ఎవరూ నశింపలేదు అనే మాట మాట్లాడాలని నాకు ఆశ ఉంది. ఒక కాపరిగా మరి నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆత్మల విషయంలో నేను ఆ లెక్కే చెప్పాలి. నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? నా ఆశ అది, నా ఆరాటం అది, నా తపనది. అప్పచెప్పాలి, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అనేది నా ఆరాటం. కానీ అది జరగాలంటే ఒకటి జరగాలి. అది జరగాలంటే, ఒక్కళ్ళు కూడా నశింపకుండా అందరూ నిత్య జీవాన్ని చేరాలి అంటే, దేవుని రాకడ వరకు నిలిచి ఉండాలి విశ్వాసంలో అంటే, ఒకటి జరగాలి. ఇక్కడున్న ఇంతమంది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వ్యక్తిగతంగా తమంతట తాముగా దేవునితో నడవటం అనే దాన్ని సాధన చేయాలి. అందులో మీరందరూ సఫలీకృతులైతే, ఇంత కూడా డౌట్ లేకుండా నేను కూడా మోకాళ్ళుని యేసు ప్రభు చెప్పిన మాటలే చెప్పగలను. అర్థమైతే ధన్యులే. ఈ మాట అర్థమైందా మీకు? అర్థం కాకపోవటానికి ఏం గందరగోళం కాదు, క్లియర్గా అర్థమైంది. మీ అందరూ
ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ, రెండో ఆరాధనలో వచ్చేవాళ్ళు కానీ అన్నట్టు సాయంత్రం చీరాల్లో ఉంది కూటం. చీరాల్లో ఈ రోజు నుంచి ఆదివారపు ఆరాధన ప్రారంభించాం. ఈ రోజు నుంచి అజేయుడికి 2 ప్రాంతాల బాధ్యత, విజయవాడ అండ్ చీరాల. అయితే విజయవాడ మొదలు పెట్టాం. అక్కడ కొన్ని ఒక్కరోజే స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసిన రోజే ఊహకు మించిన కార్యాన్ని దేవుడు చేశాడు. అందుకని ఇక భారీ అంచనాతో స్టెప్ తీసుకుందామని దాన్ని కొంచెం అట్లా నిలుపు చేశాం. అర్థమైందా? తర్వాత దేవుడు చీరాల ద్వారం తెరిచాడు కాబట్టి ఇప్పుడు చీరాల్లో మనకి మందిరం ప్లేస్ లేదు, మందిరం కూడా లేదు, కానీ అంబేద్కర్ భవన్లో ఈరోజు సాయంత్రం నుంచి ఆరాధన స్టార్ట్ అయింది చీరాల. అలాగే ప్రభు చిత్తం అయితే కడప ఒకటి స్టార్ట్ అయింది. కడపలో తండ్రి సన్నిధి ఆరాధన, ప్రభు బల్ల కార్యక్రమం, ఆదివారపు ఆరాధన త్వరలోనే స్టార్ట్ అయింది కడపలో కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది చీరాల, అలాగే చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక చీరాల్లోనే ఆరాధనకి ఏకీభవించవచ్చు. అక్కడ ప్రస్తుతానికి అంబేద్కర్ భవన్లో దేవుడు మనకి ఏదన్నా ల్యాండ్ చూపించి ఒక మందిరం కట్టిందాక తిప్పలపడదాం. దేవుడు త్వరలోనే ఆ కార్యం కూడా చేస్తాడని నమ్ముతున్నాం. దేవుడి సమయం వచ్చిందాక అట్లా నిరీక్షిస్తాను నేను. సమయం వచ్చినప్పుడు టపా 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 కార్యాలన్నీ ఆయనే చేసుకుంటాడు. ఆయన కదిలిందాకా ఓపికతో ఎదురు చూడటం నా పని. కదిలినప్పుడు అన్నీ అయ్యే అమరుతాయి, ఆయనే చూసుకుంటాడు. సరే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఆరాధనలో ఉన్నోళ్ళైనా, రెండో ఆరాధనలో ఉండేవాళ్ళైనా, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వెంబడించే వాళ్ళైనా, అలాగే ఎక్కడెక్కడ ఎన్ని సంఘాలు కట్టబడ్డాయో ఆ కట్టబడ్డ సంఘాల బిడ్డలైనా అందరికీ ఈ మాట చాలా కీలకం. దయచేసి మీ దృష్టిని పక్కకి మళ్ళనియొద్దు. ఈ ఒక్క మాట మీ హృదయంలో తీసుకోండి. యేసు ప్రభు అంత నిశ్చయతతో పలికాడు, వారిని నేను భద్రపరిచాను, వారు నశించరు, నశింపలేదు, నశింపబోరు కూడా అన్నంత నిష్కర్షగా ఆ విషయం మాట్లాడాడంటే ఆయన వాళ్ళని దేవునికి కనెక్ట్ చేసిన తీరు ఎలాంటిదో ఆయనకి తెలుసు. అందుకని అంత నిశ్చయతతో ఆ మాట మాట్లాడాడు. నేను కూడా ఆ మాట పలకాలి అంటే నన్ను వెంబడించేటువంటి వ్యక్తులను సైతం అలా దేవునితో నేను అనుసంధానం చేయగలిగినప్పుడు నేను కూడా పూర్తి నిశ్చయతతో ఆ మాట పలకగలుగుతాను. ఇప్పుడు ఎవరో మిమ్మల్ని పక్క నుండి భక్తికి, ఆత్మీయతకి, దేవుని వెంబడించడానికి సహజంగా ప్రేరేపిస్తూ ఉంటారు. మీ పక్క నుండి కొంతమంది, ఆదివారం చర్చికి రావా, ఇవాళ ఆదివారంగా పోదాం రావా, ఓ ఆదివారమా వస్తా అంటే ఎవరో ప్రోత్సహిస్తే, ఎవరో పలకరిస్తే, ఎవరో అడిగితే, ఈరోజు ఆదివారం కదా ఆరాధనకు రావా అంటే ఓ ఆదివారం కదా రావాలి కదా, అవునవును అనుకుంటా రావటం కాదు. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఈరోజు నా దేవుని సన్నిధిలో నేను గడిపే రోజు కదా, ఈరోజు నా దేవుడు తన వాక్కును నాకు అందించే రోజు కదా, ఈరోజు పరిశుద్ధులందరితో కలిసి ప్రభు బలలో చేయి వేసే రోజు కదా. అబ్బా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని, నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుతున్నారు, వాళ్ళని చూసి నేను వెళ్ళటం కాదు, వాళ్ళకంటే ముందు నేనే రెడీ అవ్వాలి. ఎందుకంటే నా తండ్రి సన్నిధిలో, నా తండ్రితో సహవసించి, పరిశుద్ధులతో సహవసించి, ప్రభు బలలో చేయి వేసి, పరిశుద్ధులతో కలిసి ఆరాధించి, అందరితో కలిసి ప్రార్థించి, అందరి మధ్యలోనికి దిగివచ్చి నా తండ్రి బోధించే ఉపదేశము వినే అద్భుతమైన ఘట్టము కదా ఈరోజు అని ఒక పండగలాగా నీ మనసును సిద్ధపరచుకొని నువ్వు పరిగెత్తుతావు చూడు. అది ఎవరు చెప్పకుండానే అలాంటి మెట్టు నువ్వు ఎక్కగలిగిన నాడు, ఆ అంతస్తుకి నీ అంతటా నువ్వు రాగలిగిన నాడు నీకు ఇక చలనం ఉండదు. ఎవరో పిలిస్తే రెడీ అయ్యి వచ్చే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు పసిబిడ్డవి.
ఎవరో పిలిస్తే రెడీ అయి వచ్చే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఇంకా దేవునికి కనెక్ట్ అవ్వలా. దేవునికి సరిగ్గా కనెక్ట్ అయ్యావు అనుకో, నిన్నెవడూ పిలవాల్సిన అవసరం లేదు, నువ్వే రెడీ అవుతావు, పరిగెత్తుకొని వచ్చేస్తావు. ఇది 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 ఒకటి. తర్వాత దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ప్రార్థన చేయాలి. ఎవరో చెబితే ప్రార్థనకు మోకాళ్ళు వేయటం, ఎవరో పురికొల్పితే ప్రార్థన చేయడానికి ప్రయత్నించటం అనేది కూడా కనెక్ట్ అవ్వని వాళ్ళ లక్షణం. దేవునితో సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుకోవటానికి ఎల్లప్పుడూ ఇష్టపడతా ఉంటారు. దేవునితో పర్సనల్ కాంటాక్ట్. ఇలా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్రమం వాళ్ళకి తెలుసు. ఇంకా చెప్పాలంటే ఎవరన్నా వద్దు అని అడ్డగించినా వీళ్ళు ఆగరు, సన్నిధికి ఆగరు, ప్రార్థించడానికి ఆగరు, దేవుని స్వరం వినేటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి ఆగరు. ఎందుకంటే వీళ్ళందరూ వ్యక్తిగతంగా దేవునితో లింక్ అయ్యారు. వీళ్ళకి వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం ఉంది, సంబంధం ఉంది. కాబట్టి ఇక వీళ్ళు నశించే ఛాన్స్ లేదు. మరి ఎవరు చిక్కుతారు తోడేళ్లకి, ఎవరు చిక్కుతారు చిరుత పులులకి, ఎవరు చిక్కుతారు సింహాలకి, ఎవరు చిక్కుతారు పెద్ద పులులకి, అంటే దెయ్యాలకి, దురాత్మలకి, సైతానికి ఎవరు చిక్కుతారంటే దేవునితో సరైన అనుబంధం ఏర్పరచుకోకుండా ఈ దారి తప్పి తిరుగుతుంటాయి కొన్ని గొర్రెలు. ఈ గొర్రెలు సరిగ్గా కనెక్ట్ కావు. ఎవరికి? దేవునికి కనెక్ట్ కావు ఈ గొర్రెలు, ఈ దారి తప్పి తిరిగే గొర్రెలు. ఇట్లాంటి ఒంటరి గొర్రెలు, తుంటరి గొర్రెలు ఉంటాయి చూడు, ఈ చిక్కుతాయి. ఏం గొర్రెలు? ఒంటరి గొర్రెలు, తుంటరి గొర్రెలు. ఒక పక్షాన చెప్తుంటే మైండ్కి ఎక్కదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, చిలకలూరిపేట వచ్చినప్పుడు ఒంటరి గొర్రెని అయ్యాను. నేను గతంలో ఉన్న మంద నుంచి విడబడి వచ్చాను. పేటకు వచ్చినప్పుడు ఒంటరి గొర్రెని అయ్యాను. అసలు ఒంటరి గొర్రెగా ఒంటరిగా నేను ఉన్నప్పుడు, ఏ ఆత్మీయ సహవాసం నాకు లేనప్పుడు అట్లా శోధనల జడి నా మీద అట్లా కుమ్మరించినట్టు అయింది. ఎట్లనన్నా నన్ను మళ్ళా వెనక్కి లాగాలని ఎన్ని దాడులు జరిగినాయో నా మీద. దేవుని మహాకృప విడవదే నన్ను ఎల్లప్పుడూ కృప అని, ఆయన కృప నన్ను విడిచిపెట్టలా. ఎప్పుడైతే మనం సహవాసాన్ని కోల్పోయి, పరిశుద్ధుల సహవాసం కోల్పోయి, సంఘ సహవాసం కోల్పోయి, ప్రభు బల్ల సహవాసం కోల్పోయి, ఆత్మీయ సహవాసం కోల్పోయి, ఆరాధన పరిశుద్ధులతో కలిసి ఆరాధించే అద్భుతమైన ఆ సహవాసాన్ని కోల్పోయి ఒంటరి గొర్రెలంగా మిగిలిపోతామో, ఒంటరి వ్యక్తులంగా, ఒంటి పక్షిగా మారిపోతామో, మనం ప్రమాదపు అంచున ఉన్నాం. అందుకే నేను అందరికీ మొత్తుకొని చెప్తాను, సంఘ సహవాసానికి దూరం కావద్దు, పరిశుద్ధుల సహవాసానికి దూరం కావద్దు, ప్రార్థనా సహవాసానికి దూరం కావద్దు, ప్రభు బల్లకు దూరం కావద్దు. నియమించినటువంటి నియామక కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బలలో చేయి వేయాలి. ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, వాక్య ధ్యానపు అనుభవం కలిగి ఉండాలి. నేను మీతో ఉన్నా లేకపోయినా, నిన్ను పెంచినటువంటి ఆత్మీయులు నీతో ఉన్నా లేకపోయినా, నువ్వు దేవునికి కనెక్ట్ అయ్యావు గనుక ఈ అనుభవాలు ఏనాడు కూడా నువ్వు కోల్పోవద్దు అని మొత్తుకొని చెప్తాను నేను. ఎందుకంటే వాటిని నిర్లక్ష్యం చేస్తే శత్రువు నీకు సమీపం అవుతాడు. అందుకే ఎప్పుడు ఒంటరి గొర్రెలాగా, నేను ఎవరితో కలవననే తుంటరి గొర్రెలాగా ఉండరాదు. మనము కలిసి ఆరాధించుటకు, కలిసి సేవించుటకు, కలిసి ప్రార్థించుటకు, కలిసి సువార్త ప్రకటించుటకు, కలిసి దేవుని మహిమపరచుట కొరకు మనం పిలువబడ్డాం. అర్థమైందా? ఆ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సహవాసానికి నిన్ను ఎవరో తీసుకొని రావటం కాదు, నీ అంతటా నువ్వే పరిగెత్తాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారని నేను చూస్తా. శాలేం రాజన్న, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. దేవుని కృప వల్ల నువ్వు మాకు ఇచ్చినటువంటి ఉపదేశ ఫలితం
ద్వారా నేనైతే ఒకరితో నిమిత్తం లేకుండా దేవునికి కనెక్ట్ అయిపోయా. నేను ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుణ్ణి మాత్రం ధ్యానించకుండా, దేవునితో గడపకుండా, దేవునితో సహవసించకుండా ఉండటం నా వల్ల కాదు అన్నోళ్ళు ఎంతమందో చెయ్యొద్దండి. ఇట్లా కదిలించండి చేతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దించబాగండి, అంతే ఉంచండి, అంతే ఉంచండి. రైట్, చాలా హ్యాపీగా ఉంది నాకు. అట్టయితే మిమ్మల్ని గురించి కూడా నేను పలుకుతాను, వీరిలో ఒక్కరునూ నశింపలేదు అని. నశింపబోరు. ఆమెన్, ఆమెన్. ఎందుకంటే ఏది జరగాలని నేను ఆశించానో, దేవుడు కోరుకున్నాడో అది జరిగింది. ఒకవేళ మీరు నాతో అంటుకట్టబడ్డట్టయితే, నేను దూరం అయ్యాననుకో, మీరు అయిపోతారు, సాతాను చేతులు బలైపోతారు. ఎందుకంటే మీరు కనెక్ట్ అయింది నాతో అయినప్పుడు, నేను దూరం అయ్యానంటే మీరు డ్యామేజ్ అవుతారు. అందుకని ప్రారంభం నుంచి నేను తపన పడ్డది ఏంటంటే, మిమ్మల్ని ఆయనతో లింక్ చేయాలని. అప్పుడు నేను ఉన్నా ఊడినా మీ అనుబంధం జడదు. ఎందుకంటే డైరెక్ట్గా అసలోడితో మీరు లింక్ ఏర్పాటు చేసుకున్నారు. షాలేం రాజు అన్న ఒక రోజు ఉన్న రోజు ఉంటుంది, ఒక రోజు లేని రోజు ఉంటుంది. కానీ ఆ పరమ షాలేం రాజు ఉన్నాడే, ఆయన లేని రోజు అంటూ అస్సలు ఉండదు. గొడగడి ఆయన లేని రోజు అస్సలు ఉండదు. ఆయన పేరే ఉన్నవాడు, నిరంతరం ఉండువాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, అన్ని వేళలా ఉండువాడు, అన్ని చోట్ల నీకు అందుబాటులో ఉండగలిగిన వాడు. నన్ను ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఫాలో అయ్యే బిడ్డలందరూ నేర్చుకోవాల్సింది ఇది. దీనికోసం నేను ఆరాటపడుతున్నాను. నిద్రలో కూడా దీన్నే గలవరిస్తున్నాను. నా బిడ్డలందరూ, నన్ను వెంబడించే బిడ్డలందరినీ నీతో వాళ్ళు వ్యక్తిగతంగా అనుబంధం కలిగి ఉండేటట్టు ఆకర్షించు ప్రభువా, వాళ్ళని లింక్ చేసుకో అయ్యా, వాళ్ళని ఆకర్షించుకో ప్రభువా అని నా గుండె కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకంటే అలా మీరు కనెక్ట్ అయ్యారనుకో, మిమ్మల్ని అడవిలో వేసినా సరే చర్మం ఉండదు. అచ్చంగా పచ్చి మత ఉన్మాదుల మధ్య నిన్ను ఉంచినా సరే నీ భక్తి చెడదు. ఎలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉన్నా సరే, పక్క అన్యుల మధ్య నువ్వు ఉన్నా సరే, నిప్పులాగుంటా వాళ్ళ మధ్య కూడా, రోషం కలిగి ఉంటా వాళ్ళ మధ్య కూడా, దేవుని వ్యక్తిగానే ఉంటా వాళ్ళ మధ్య కూడా. దానియేలు ఉన్నట్టు, శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నట్టు ఉంటావు నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఉంచినా సరే. ఎందుకంటే నువ్వు దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నావు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక ఆ పట్టణమునకు చలనము లేదు అన్నాడు. ఆయన నీతో ఉన్నాడు గనుక నువ్వు ఎక్కడున్నా సరే నీకు చలనం ఉండదు. నిన్ను కదిలించే దమ్మెవడికి ఉండదు. పక్క యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, కానీ ఐగుప్తుని మాత్రం తనలోనికి రానిలే. తన హృదయంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఉన్నాడు. ఆయనను బట్టే కార్యాలు చేశాడు, ఆయన సాక్షిగానే ఉన్నాడు, ఆయన మహిమార్థమయ్యే బతికాడు. బబులోన్లో దానియేలు ఉన్నాడు, కానీ దానియేల్లో బబులోన్ లేదు. బబులోన్లో దానియేలు ఉన్నాడు, కానీ దేవునికి సాక్షిగా ఉన్నాడు, పరిశుద్ధ దేవునికి సాక్షిగా ఉన్నాడు. అన్య రాజుల చేత దేవుని నామాన్ని మహిమపరిచాడే తప్ప తన భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మీయతని, ప్రార్థనా జీవితాన్ని కోల్పోలా. ఒకసారి అయితే అగ్ని పరీక్ష వచ్చింది. 30 రోజులు ఎవ్వడు తమ దేవతలకి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు, మొత్తం నాకే చేయాలని రాజైన దర్యావేషు శాసనం చేస్తే, ఆ శాసనం మీరు నుండి సింహాల గుహలో వేస్తామని చెబితే చావటానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవునితో గడపటం మాత్రం మానుకోలా. ఎందుకు చెప్పండి? ఇలాంటి అనుబంధం ఎందుకు ఏర్పడింది? అది ఎలా కంటిన్యూ అయ్యిద్దో తెలుసా? అది ఆయనను ఎరుగుట ద్వారా జరిగిద్ది. మీలో ఎంతమంది అయితే ఇందాక చేతులు ఎత్తారో, అన్నా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను మాత్రం డైలీ దేవుడితో వ్యక్తిగతంగా
అనుబంధాన్ని కొనసాగిస్తున్నాను, అది చేయకుండా నా వల్ల కాదు అని మీరు ఎంతమంది చేతులు ఎత్తారో, అది ఎలా సాధ్యమైందో తెలుసా? మీకు ఆయన ఏందో అర్థమైంది. కొంత కొంత మొత్తం అర్థం కాకపోయినా కొంతైనా అర్థమైంది. కాస్తో కూస్తో మీరు ఆయన ఎరుగున్నారు. ఆ ఎరుగుట వలన ఏం జరిగిందంటే ఆయనతో మీకు వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పడింది. ఇక ఈ అనుబంధం మధ్యలో ఇంకెవరితో సంబంధం లేదు. ఎవరున్నా లేకపోయినా మీరు ఆయనేందో ఆయనను వ్యక్తిగతంగా మీరు ఎరిగి ఉన్నందున ఆయనతో మీకు, మీతో ఆయనకి అనుబంధం ఏర్పడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనేందో మీకు తెలుసు కదా. దానియేలుకు బాగా తెలుసు. అందుకే ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేస్తే చంపేస్తారు అన్న సంగతి తెలిసి కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అంటే దానియేలు ఫీలింగ్ ఏంటంటే, చచ్చిపోవటానికైనా ఇష్టపడతాను కానీ ఆయనకు దూరంగా మాత్రం ఉండలేను. ఒకవేళ వాళ్ళు నన్ను చంపబోనుకున్నా ఆయన అనంత శక్తి సంపన్నుడు గనక అవసరమైతే ఆ చావు గోతి నుండి నన్ను కాపాడే సమర్థుడు ఆయన ఏందో నాకు తెలుసు. కాపాడకపోయినా పర్వాలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అంతే అన్నారు. రాజువైన నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వు ఎంత చెప్పినా మేము ఆ బొమ్మకు మాత్రం మొక్కం. నా సంగతి తెలుసా? అగ్నిగుండం చూశారా ఎంత మండుతుందో? తీసుకెళ్ళి అందులో వేపిస్తా. నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని పడేస్తే అందులో నుంచి కాపాడలేనంత చేతగాని వాడు కాదు నా దేవుడు, మా దేవుడు. వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. మా దేవుడు సమర్థుడు. ఆయన శక్తి గలవాడు. ఆయన ఏందో మాకు తెలుసు. ఇట్లాంటి పనులు చేసి మా వాళ్ళు దరిద్రం తెచ్చారు మాకు. వాళ్ళకి దండాలు పెట్టి, వీళ్ళకి దండాలు పెట్టి, వాళ్ళకి దాసోహం చేసి, వీళ్ళకి దాసోహం చేసి, కనపడ్డ దానికల్లా బెండైపోయి మమ్మల్ని గతి చేశారు. ఇంకా మళ్ళీ మాకు సిగ్గు వచ్చా? సిగ్గు లేకనా మళ్ళీ నువ్వు నిలబెట్టిన దానికి మొక్కేది? ఆయన ఏందో మాకు తెలుసు. నువ్వు అగ్నిగుండాన్ని రెడీ చేస్తే అందులో నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నువ్వు చెప్పిన పని చెయ్యం. ఆయన ఏందో మాకు తెలుసు. ఎవరో నా దేవుడేందో నాకు తెలుసు. నా పరిస్థితులను మార్చివేయుటకు సమర్థుడు. మార్చకపోయినా పర్వాలేదు. అర్థమైందా? నా పరిస్థితులను బాగు చేయుటకు సమర్థుడు. బాగు చేయకపోయినా పర్వాలేదు. నన్ను స్వస్థపరచుటకు సమర్థుడు. స్వస్థపరచకపోయినా పర్వాలేదు, నేను మాత్రం వదిలిపెట్టను. నేను ఆయన మాటే వింటా. నాకున్న ఈ ఆర్థిక పరమైన సమస్యల నుంచి నన్ను కాపాడుటకు సమర్థుడు. కాపాడకపోయినా పర్వాలా, నేను ఆయన కోసమే ఉంటా. నేనున్న ఈ అప్పుల బంధకాల్లోంచి నన్ను విడిపించుటకు సమర్థుడు. విడిపించకపోయినా నేను ఆయనతోనే ఉంటా. నా మీద జరిగిన ఈ మంత్రతంత్ర శక్తుల ప్రభావం అంతటి నుంచి నన్ను కాపాడుటకు అగ్ని వంటి నా దేవుడు సమర్థుడు. కాపాడకపోయినా నేను ఆయనతోనే ఉంటా. ఎందుకంటే ఆయన ఏందో నాకు తెలుసు అంటాడు దానియేలు. ఆయన ఏందో మాకు తెలుసు అంటారు శద్రకు, మేషకు, అబేద్నెగోలు. పౌలైతే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. సిగ్గుపడ
సమస్తము నే చేయగలను. దేవునికి మహిమ. ఎంత అద్భుతమైన మాట మాట్లాడండి. నేను నమ్మిన వాణిని ఎరుగుదునురా బాబు. ఆయన ఏందో నాకు తెలుసా. చెరసాలలో వేసినా నన్ను కాపాడటానికి సమర్థుడు. ఖడ్గధార తీసుకొచ్చి నా మీద పోసిన ఖడ్గధార నుండి నన్ను కాపాడటకు సమర్థుడు. ఆయన ఏందో నాకు తెలుసు, కాబట్టి నేను ఆయనని వదల. పౌలు ఆనాడు పాత నిబంధన భక్తులే కాదు, క్రొత్త నిబంధన అపోస్తలుల పరిచర్యలో పట్టబడిన వ్యక్తులు సైతం. యెరూషలేములో హింస కలిగింది, సంఘం చెదరిపోయింది. చెదరిపోయిన వాళ్ళు అన్యజనుల మధ్యలోకి వెళ్ళిపోయారు, అనేక ప్రాంతాలకు చెదరిపోయారు. పోయిన వాళ్ళంతా పోయి అన్యజనుల్లో కలిసిపోయారు. అనుందా? అని లేదు. పోయినోడల్లా ఏం చేశాడో తెలుసా? సువార్త ప్రకటించుచు సంచరించిరి అనుంది. వీళ్ళు అన్యజనుల మధ్యలోకి పోతే వీళ్ళ ఎఫెక్ట్ అన్యజనుల మీద పడింది, కానీ అన్యజనుల లోకం ఎఫెక్ట్ వీళ్ళ మీద పడలా. నాకు ఆ మతిపోయే సంగతి అది. అబ్బా, ఎట్లా పెంచారా వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును. ఎలా కనెక్ట్ చేశారు దేవుడికి. కనెక్ట్ అయిపోయారు వాళ్ళు దేవునికి. వాళ్ళు ఎలాంటి వ్యక్తుల మధ్యలోనికి వెళ్ళినా వాళ్ళు దేవుని రాజ్య సువార్తను ప్రకటించే పనిలో బిజీ అయ్యారు తప్ప లోకాన్ని తమలోకి ఎక్కించుకునే పనిలో బిజీ కాల. అంటే వీళ్ళ ముద్ర లోకం మీద పడింది, కానీ లోకం యొక్క నీలి నీడలు వీళ్ళ మీద పడలా. చూస్తారా వచనం? చూడండి, ఏముంది అపోస్తలుగా 8లో ఉంటుంది, చదవండి. ఏముంది? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వాళ్ళని దీని శామ్యూయల్. కాబట్టి చెదరిపోయిన వారు లోకస్తులతో కలిసి లోకంలో కలిసిపోయి అని లేదు. మనలో కొంతమంది ఉన్నారు, వీళ్ళు చెదరిపోయి లోకస్తుల మధ్యలోకి పోతే ఇక వాళ్ళతో పాటు అంతే సంగతులు. కానీ ఆనాడు పెంచబడిన వాళ్ళు, అపోస్తలుల ద్వారా పెంచబడిన వాళ్ళు అట్ట లేరో. వారు ఎలాంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళినా వీళ్ళ ఎఫెక్ట్ వాళ్ళ మీద పట్టం తప్ప వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో పడలేదు, పడనీయలేదు. ఎందుకంటే వీళ్ళు ఖాళీగా లేరు. వీళ్ళు దేవునితో అనుసంధానమై ఉన్నారు. వీళ్ళు దేవునితో అంటు కట్టబడి ఉన్నారు. వీళ్ళు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. అపోస్తలుల నుంచి దూరం అయ్యారు, కానీ దేవుడి నుంచి దూరం కాలా. అది గొప్ప విషయం. అది నేను చెబుతుంది. ఏమండి, కొంతమంది ఇక్కడ నుంచి వేరే ఊళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ దరిద్రాన్ని ఎక్కించుకొని వస్తారు. వాళ్ళ ఆచారాలని, వాళ్ళ అలవాట్లని ఎక్కించుకొని వస్తారు. అంటే మరి దూరం పోయినప్పుడు ఆ మాత్రం ఎక్కించుకోవాలి కదా అనుకుంటారా? ఏం పోవడం నాకు తెలియచావదు. ఏమండి, ఇంగ్లీషు చదవక ముందు ఒకడు కాకరకాయలు అన్నాడంట. తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి చదివి వచ్చిన తర్వాత అదే షాప్కి వెళ్ళి కేకరకాయలి అన్నాడంట. అదేందిరా, అంతకుముందు చదవకముందు కాకరకాయని పిలిచావు, చదివి వచ్చిన తర్వాత కేకరకాయ అంటున్నావు ఏంటంటే, మరి చదివినప్పుడు ఆ మాత్రం మార్పు రాదా అయ్యిందన్నాడంట. చదవకముందు కాకరకాయే. ఇప్పుడు నేను చదివి వచ్చాను కాబట్టి చదివి వచ్చిన తర్వాత కూడా కాకరకాయ అంటే అట్టా కేకరకాయ అన్నట్టు. కొంతమంది చక్కగా భక్తిలో పెంచబడి ఆత్మీయతలో ఎదిగి పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థన అనుభవంలో, వాక్యపు అనుభవంలో, పరిశుద్ధ జీవితంలో, లోతైన ఆత్మీయ అనుభవంలో ఎదిగి ఏదో అనుకోని పరిస్థితుల్లో ఏదన్నా లోకస్తుల మధ్యలోకి వెళితే ఇక్కడ ఉన్నంతసేపు కాకరకాయే. ఇక్కడ నుంచి ఆడికి పోయి వాళ్ళ సావాసం పోయి వాళ్ళల్లో కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కనపడితే కేకరకాయ అంటుంటాడు. ఊరు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు కాకరకాయలోనే ఉన్నావు కదరా అంటే, అక్కడికి పోయా కదన్నయ్య, అక్కడ పోయిన కాడ నుంచి అంతా కేకరకాయ అయిపోయింది అన్నయ్య అంటుంటాడు. అంటే మీకు అర్థమైంది నేను చెప్పింది? మరి వాళ్ళు కేకరకాయలంటే నువ్వు కేకరకాయ ఎక్కించుకొని రావద్దు. మరి కేకరకాయ కాదురా, అది కాకరకాయ అని నువ్వు నేర్పాలి. వాళ్ళకి రూట్ ఏందో నేర్పాలి, భక్తి ఏందో నేర్పాలి, ఆత్మీయత ఏందో నేర్పాలి. అంతేగాని వాళ్ళ భ్రష్టత్వాన్ని ఎక్కించుకొని రాకూడదు. ఈరోజు కొంతమందిని చూస్తా ఉన్నాను, ఆ ఊరు జీవనోపాధి కోసం వెళ్ళి ఆ లోకంలో కలిసిపోతా ఉన్న వ్యక్తులు కనపడుతున్నారు. అలా జరగకూడదు.
అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నీ దేవుణ్ణి ఎరిగి ఉండాలి, దేవునితో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉండాలి. పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవునితో అలాంటి సంబంధం ఎవరైతే ఏర్పరచుకుంటారో వాళ్ళకి ఇక చలనం ఉండదు. వాళ్ళు ఏ పట్టణంలో ఉన్నా వాళ్ళ దేహము అనే పట్టణంలో యెహోవా గాని రాజుగా ఉన్నట్టయితే వాళ్ళు ఇక చెదరరుగాక చెదరరు. ఇది మొదటి విషయం. నేను మీ నుంచి ఆశిస్తున్నాను ఈ సంగతి. ఈ కూటమి అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఇంట్రెస్ట్తో రెండవ కూటానికి కూడా కూర్చోవచ్చు, నాకు తెలియదు. లేదా మొత్తం వెళ్ళొచ్చు, రెండో ఆరాధనకు వచ్చేవాళ్ళు రావచ్చు. లేదు 2 ఆరాధనలకు ఉన్నా 3 ఆరాధనలకు ఉన్నా నువ్వు తర్వాత వెళ్ళిన తర్వాత ఇక 6 రోజులు లోకంలో అన్ని జనుల మధ్యలో, ఆ పనుల్లో, ఆ పని పాటలు అంతా వాళ్ళ మధ్యలో ఉంటావు. ఎక్కడున్నా ఇప్పుడు నేను అందుబాటులో ఉన్నప్పుడు నా ముందు అనుకో హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అనుకుంటా. అసలు నన్ను మామూలు గ్యాంబ్లింగ్ చేయరు అస్సలు. అబ్బో నాయన, అబ్బా నా బిడ్డలు ఎంత భక్తులరా బాబు, తిరుగులేదు నాకు అనిపిస్తారు. ఇదే అనుభవం నిజంగా 6 రోజుల జీవితంలో కూడా ఉంటే ఎంత బాగుండు. ఉంటుంది, అందరికి కూడా, కొందరికి ఉంటుంది. ఎవరైతే దేవునితో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకున్నారో, ఆయన ఎరుగున్నారో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళినా వాళ్ళు నిప్పులాగే ఉంటారు. ఎలాంటి లోకస్తుల మధ్యలోకి వెళ్ళని, చెడిపోయిన వాళ్ళ మధ్యలోకి వెళ్ళని, పాపుల మధ్యలోకి వెళ్ళని, ఎలాంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళని వాళ్ళు తమను తాము భద్రం చేసుకుంటారు, తమను తాము కాపాడుకుంటారు. 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, ఆయనను ఎరుగుట ద్వారా ఆయనతో అనుబంధం సాధ్యమైద్ది. 3 ఎక్కువ మ్యాటర్ చెప్పను, ఎందుకంటే ఈరోజు మొత్తం 3 పనులు ఉన్నాయి కాబట్టి మొదటి పని స్టార్ట్ అయింది, ఇంకా 2 పనులు ఉన్నాయి అందుకని సింపుల్గా కట్టా కొట్టా తెచ్చా 3. మొట్టమొదటిది, ఆయనతో అనుబంధాన్ని మనం మెయింటైన్ చేయాలంటే మొట్టమొదటిది ఏంటి? ఆయనను ఎరిగి ఉండాలి. ఎరిగియున్నానయ్య నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్య నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పు లేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పు లేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ్య నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని. అలా వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ఉపవాసం ఉండమని నేను చెప్పాల్సిన అవసరం వాళ్ళే ఉంటుంటారు. ప్రార్థన చేయవేంది అని నేను చెప్పాల్సిన అవసరం వాళ్ళే చేసుకుంటుంటారు. ప్రార్థన వాక్యం చదవేంది అని నేను చెప్పాల్సిన అవసరంలా వాళ్ళు వాక్యం అంటే పట్టి చేస్తారు. దేవుని సన్నిధికి రావేంది అని నేను చెప్పాల్సిన అవసరంలా పరిగెత్తుకొని వస్తారు ఆయన సన్నిధికి. అలా దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు, దేవునితో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు, నేను ఉన్నా అందుబాటులో లేకపోయినా, ఉంటే సంతోషం దేవునికి స్తోత్రం, లేకపోయినా పర్వాలా. హలో శాలేమన్న ఉంటాడా? ఉంటే వస్తా, లేకపోతే రాను. అసలు ఈ డైలాగే ఉండదు. నా తండ్రి చిత్తం అయితే, అన్న నాతో కలవాలన్నది దేవుని సంకల్పం అయితే ఆయనే కలుపుతాడు. ఒకవేళ అన్న ఏదన్నా పరిచర్య కోసం వెళ్ళినా నా తండ్రి సన్నిధిలో నా తండ్రి అయితే ఉంటాడు. నేను ఆయన కోసం వెళతా,
నా తండ్రి కోసం వెళతా, ఆయన సన్నిధి కోసం వెళతా, ఆయనతో గడపడానికి వెళతా. ఒకవేళ నా తండ్రికి సంతోషం కలిగిందనుకో, శాలేమోననే నా ముందుకు తెస్తాడు. అట్లా చాలా మంది ముందుకు తీసుకెళ్ళాడు నన్ను నా తండ్రి, తీసుకెళ్ళాడు. అలాంటి మనసు కలిగి ఉంటారు. నేను ప్రార్థన చేసినా చేయకపోయినా ఎంత ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా దేవునితో డీలింగ్ ఏర్పరచుకున్నారు. ఏదన్నా అవకాశం ఉండి కాస్త ఫ్రీగా ఉన్నాడంటే బ్లెస్ చేయన్నయ్య అంతే. ఇబ్బందిగా ఉంది, కాస్త బిజీగా హడావుడిగా ఉంది, ఓకే అందరితో పాటు నేను బాధ పెట్టను, నాకు ఆయనతో సంబంధం ఉంది లేపా. రావాల్సిన వాని హస్తం నా మీదకి వచ్చింది, యెహోవా హస్తము నా మీదకి వచ్చింది, నాకు చాలు. కొంతమంది ఆ ఎదుగుదల చూస్తాను నేను, వాళ్ళు రారు. నేను జనానికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళంత దూరం నిలబడి నేను వాళ్ళకి వెళ్ళి చూసిన దాకా చూస్తారు, చూసినాక చేయుకు వెళ్ళిపోతారు, అన్న వెళ్తున్నాను అన్న. భలే సంతోషం అనిపించింది. అంటే మెచ్యూర్డ్ పర్సన్స్ అన్నమాట, ఎదిగినటువంటి అనుభవంలో ఉన్నాడు. ఒట్టిదే నువ్వు ప్రార్థన చేయకుండా తప్పించుకుందామని ఎన్ని మాటలు మాట్లాడు అని అనొద్దు. మమ్మల్ని వదిలించుకుందామని నువ్వు కాదు, నీ స్కెచ్ అంతా మాకు తెలుసులే, మమ్మల్ని వదిలించుకుందాను కాదు. మిమ్మల్ని నేను ఎట్లా ఫీల్ అవుతాను అట్లాగా. నాకు ఎట్లా ఉన్నా సరే నేను మీ మీద చేతులుంచే మిమ్మల్ని సంతృప్తి పరచాలనేది ఆశ నాకు. కనీసం అట్లా భక్తుల చేతులు ఉంచినప్పుడు ఒక తృప్తి, ఒక ఆదరణ నాకు ఉంటుంది. పెద్దలు, దైవజనులు, నాకంటే వయసులో పెద్దోళ్ళు, సేవకులు నా కళ్ళ ముందు కనపడ్డప్పుడు ఇక వాళ్ళు నాకు ఛాన్స్ ఉంటే ప్రార్థన చేయన్నాను పోతా. ఏంది వాళ్ళు ఏమన్నా చెప్పని అట్లా చేతులు ఉంచితే అదొక తృప్తి, అదొక ఆదరణ. ఏం చేద్దాం, ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది మనకి. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే నేను ఇబ్బంది పడ్డాను. ఒక దైవజనుడిని కలుసుకోవడానికి అవసాన దశలో ఉన్నాడు ఆయన కోసం 2 సార్లు వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాను, కుదరలా. అవకాశం ఇలా వాళ్ళు పరిచారకులు, ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆయన ఇప్పుడు కలవరు, కొంచెం రెస్ట్లో ఉన్నారంటే దాదాపు 2 గంటలు వెయిట్ చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా వచ్చా. ఆశపడ్డా చేతులు ఉంచుతారని. పెద్ద ఆయన అవసాన దశలో ఉన్నాడు, అంటే ఇక ప్రభు దగ్గరికి వెళ్ళే సమయంలో ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు. అర్థం చేసుకున్నా, తమ్ముడుని పిలుచుకొని వచ్చాను. దైవజనుడి బాధ ఏందో నాకు తెలుసు, ఇబ్బంది పెట్టకూడదు, పొదం పండే. ఇంకాసేపు ఉందామని ఏమైనా ఛాన్స్ వచ్చింది, అవసరం లేదు, పొదం పండి. సాటి సేవకుండా అర్థం చేసుకోకపోతే నేనేం సేవకుండా చలో అని వచ్చేసాను. తర్వాత ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే మాట చెప్తున్నాను నేను, అంటే ఆయన చేతులు ఉంచితేనే లేకపోతే లేదు అన్నది లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను దేవుని హస్తం నా మీద ఉన్న అనుభవం నాకు తెలుసు. హల్లెలూయా. ఆయనతో నాకు అనుబంధం ఉంది, ఆయన హస్తం నా మీద ఉంది. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యం నడిపించు. ఆ పాటలో ఉంటుంది, నీ కుడి చేయి నా తల కింద. పరమగీతంలో మాట నా పాటలో పెట్టారు. తల కిందేగా, తల మీద కూడా ఉంది. నీ మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, మన అందరి మీద ఆయన హస్తం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ఉదయకాలం మీ మైండ్లో ఫ్రెష్గా ఉంటాయి, బాగా నిద్రపోయి లేచి వచ్చి ఉంటారు. అందుకని నిజంగా ఈ మాటలు మీ మనసులోకి ఎక్కనివ్వండి, రానివ్వండి. మీలో ఎవ్వడు తక్కువడు ఉండకూడదు, ఎవ్వరు తక్కువడు ఉండకూడదు. అందరము దేవునితో అనుబంధం కలిగిన వారమై ఉండాలి. కఠినమైన అన్యజనుల మధ్యలో మనం బ్రతకాల్సి వచ్చినా సరే, ఆ అన్యజనుల మధ్యలో బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నదన్నట్లుగా నీవు ఆ సాక్ష్యం పొందాలి. బలు రక్కసి వంటి వ్యక్తుల మధ్యలో నా కుమారుడు వల్లి పద్మలాగున్నాడు, నా కోసం ఉన్నాడు. నా కుమారుడు నిప్పులాగున్నాడు, నీతిగా ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, ప్రార్థనాపరుడై ఉన్నాడు, ఆత్మీయుడై ఉన్నాడు, రోషము గలవాడై ఉన్నాడు. వాడు నాకు సాక్షిగా ఉన్నాడు, ఆమె నాకు సాక్షిగా ఉంది. నా కుమార్తె అనాలి, నా కుమారుడు అనాలి. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు నా కుమార్తె కనపడుతుంది. వాళ్ళ మధ్యలో నిప్పులాగా నా కోసం నిలబడింది నా బిడ్డ అనాలి యేసయ్య.
బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము వలె నా కుమారుడున్నాడు. వాని చుట్టూ ఉన్న వాళ్ళు లోకస్తులే, అయినా నా బిడ్డ నా పక్షంగా ఉన్నాడు, నాతో అంటు కట్టుబడి ఉన్నాడు, రోషంగా ఉన్నాడు. ముచ్చట పడాలి. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. ఇది నంబర్ 1. నంబర్ 2, దేవుని ఎరుగుట ద్వారా సహవాసంలో మనం కొనసాగలం, ఆయనతో సహవాసంలో. ఇప్పుడు ఆయన ఏందో కాస్త కూస్త అర్థమైంది కాబట్టి నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నా. మీరేమన్నా నాకు చెప్తారా? శాలేమన్నయ్య ప్రార్థనకి వెళ్ళావా, వాకింగ్ చదివి అవ్వాలా? నేను చెబుతారేంది, ఫోన్ ఏమైనా చేస్తారేంది? నేను దొరికితే ఏ కాదు నన్ను తోముడు పనిలోనే ఉంటాను. మీరా నన్ను ప్రార్థన చేసుకున్నావా, వాకింగ్ చదివి అని అడిగే దమ్మి ఉరుకుంది. దేవునికి స్తోత్రం. ఆయన మీ చేత నేను ఎందుకు చెప్పించుకుంటాను? మీకు చెప్పేవాడిని. నేను ముందే వెళ్ళిపోయి లైన్లో ఉంటా. ఇప్పుడు అంటే ఉంటావులే, పని చేసుకునేటప్పుడు ఉన్నావా అయింది, వ్యాపారం చేసేటప్పుడు ఉన్నావా అయింది అంటే ఇంకా విచిత్రమైన విషయం చెప్పను, అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నా. ఇప్పుడే జనాల దెబ్బకి అంతగా ఉండట్లేదు, కానీ ఏది తోటకు పోతే ఆడుంటున్నారు, ఆడికి పోయినా ఆడుంటున్నారు, రెడీగా ఉంటున్నారు. అక్కడ లేడా, మందిరం దగ్గర లేడా, అట్టయితే తోటలో ఉంటాడు బా. ఇప్పుడే కొంచెం కష్టమైపోయింది. శుభ్రంగా జీవనోపాధి చేసుకునేటప్పుడు ఆ వర్క్ ఏదో చేసుకోవటం, ఆ వ్యాపారం ఏదో చేసుకోవటం, ప్రశాంతంగా రావటం, ఇక పోయి పరిశుద్ధులతో కూర్చోవటం. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవుని ఆ కిరాణా షాపులో బ్రదర్ కూర్చున్నాడు, ఆ వీడియో ఇరా చిన్నోడా, శుభ్రంగా ఏం పని చేస్తున్నాడు చూడండి. అది షాపులో కూర్చున్నాడు, దేవునిలో ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా అతని ప్రపంచం దేవుడే, ఆయన ప్రపంచం దేవుడే, ఆయన ప్రాణం. అలాగ దేవునితో అనుబంధం ఏర్పరచుకున్న చెడగొట్టడం ఇంకెవరి వల్ల అయిద్దండి? థ్యాంక్ యూ బ్రదర్, నువ్వు అంతే కంటిన్యూ చేయి. గాడ్ బ్లెస్ యూ. రైట్. ఇప్పుడు మీరు చూసారుగా ఆయన ఏ ఊర్లో ఉన్నాడు, ఏ ప్రదేశంలో నాకైతే తెలియదు. లైవ్లో జూమ్లోకి అందుబాటులోకి వచ్చాడు. ఇంకా సేపట్లో షాప్ మూసేసి మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోతాడు పాపం. కానీ అప్పటిదాకా నేను టైం ఎందుకు బాగునియాలి, చక్కగా వాక్యం వచ్చింది, శాలేమన్నా మాట్లాడుతూ ఉంటాడు దేవుని ఆత్మ ద్వారా, నేను వినాలని చక్కగా లైవ్ పెట్టినాడు, షాప్లో కూర్చున్నాడు. ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను, ఏ షాపైనను విడదీయగలరా ఎవరైనను, ఏ పని అయినను విడదీయగలరా ఎవరైనను, ఏ జాబ్ అయినను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, ఆమేన్, అనుబంధము, మన బంధము అనుబంధము, ఆమేన్. నా కోరిక ఏంటంటే మీ అందరూ అట్ట తయారు కావాలని.
మన ఐస్ క్రీమ్ బదులు బండ్లు వేసుకొని పోతూ ఉంటారు, ఐస్ క్రీమ్ అమ్ముతా. ఎప్పుడన్నా చూడు శుభ్రంగా వాక్యం పెట్టుకొని వింటా పోతారు. ఎవడన్నా ఎన్ని వినకపో నాకన్నా నేను వింటాగా. నేను నమ్ముతున్నాను, ఐస్ క్రీమ్ అమ్మి అమ్మి చివరికి సేవకుడు అవుతాడు. ఐస్ క్రీమ్ అమ్మి సేవకుడు ఎట్ట అవుతాడంటే ఐస్ క్రీమ్ బండిలో అది పెట్టుకొని శుభ్రంగా ఇనుకుంటా పోతాడు. ఆ వాక్యం ఏం చేసిద్ది? లోపల పనిచేసిద్ది. పనిచేసి ఏం చేసిద్ది? వ్యక్తిని పరిపూర్ణునిగా చేసిద్ది. పరిపూర్ణుడైన వాడు ఆత్మను రక్షించడం మొదలు పెడతాడు, ఆత్మలను కట్టడం మొదలు పెడతాడు, జీవితాలను నిలబెట్టడం మొదలు పెడతాడు, దేవుని పని చేయటం మొదలు పెడతాడు. ఎందుకంటే అదే ప్రపంచం. ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన మాటలు. కొంతమంది బయట వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి శుభ్రంగా చెవుల్లో పెట్టుకుంటారు. మీరు శుభ్రంగా ఇనుకుంటా కారు నడిపేవాళ్ళు ఆటని వాళ్ళ ఇష్టం. ఇక దేవుని మాట, దేవుని పాట, దేవుని ధ్యాస, దేవుడే లోకం. అలా బ్రతికిన వాళ్ళు బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మాలు. వాళ్ళకి తిరుగుండదేక. ఇది మొదటిది. నువ్వు కట్టె తెచ్చానని చెప్పి చెబుతానన్నా మళ్ళీ మొదలుపెట్టి ప్రసంగం చేస్తా ఉన్నావు అనవాకండి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఆయనను ఎరుగుట. ఓకే. రెండవది ఆయన స్వరము నెరుగుట. ఆయన ఎరుగుట అంటే ఆయన ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన నమ్మకత్వం ఏంటో, ఆయన విశ్వాస్యత ఏంటో, ఆయన బలం ఏంటో, జ్ఞానం ఏంటో, ప్రేమ ఏంటో ఎరుగుట. ఓకే. రెండవది ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో నీవు ఆయన స్వరమును ఎరిగిన వ్యక్తివైతే ఆయన స్వరమును బట్టి నడిపించబడతావు. ఇది ఇంకొంచెం లోతుగా సాధన చేస్తే గానీ అందనిది. ఫస్ట్దేమో నేను చెప్తే మీకు అర్థమైద్ది. దేవుడు ఇంత బలవంతుడు, దేవుడు ఇంత శక్తివంతుడు, దేవుడు ఇంత జ్ఞానవంతుడు, దేవుడు నిన్ను పిచ్చగా ప్రేమిస్తున్నాడు, ఇంత ప్రేమిస్తున్నాడు అని నేను చెప్తే నీకు అర్థమైపోయింది. కానీ దేవుని స్వరం ఇలా వినపడిద్ది అని నేను చెప్పిన అనుభవం నువ్వు వ్యక్తిగతంగా సాధన చేస్తే గానీ నీకు అర్థం కాదు. ఆయన స్వరము నెరుగుట. యేసయ్య అయితే పక్కా చెప్పేశాడు, నా గొర్రెలు నా స్వరము ఖచ్చితంగా వింటాయి. నా గొర్రెలకు ఉన్న స్పెషల్ ఏంటంటే అవి నన్ను ఎరిగి ఉన్నాయి. రెండవది నా స్వరము ఎరిగి ఉన్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని స్వరము ఎరుగుట అనేది కొంచెం సాధనతో సాధించుకోవాల్సిన విషయం. వాక్యంలో ఆయన స్వరం వినబడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు నువ్వు చేయబోయినప్పుడు వెంటనే నీకు వాక్యం గుర్తొచ్చింది. విపరీతమైన కోపం వచ్చింది, ఎదుటి తన్నాలనిపించింది. వాక్యం నీలో ఉందనుకో, టపీమని గుర్తొచ్చింది. కోపచిత్తుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. కోపపడుడి కానీ పాపం చేయకుడి. అవునా? ఆత్రపడి కోపపడు వాడు దేవుని నీతిని నెరవేర్చలేడు. ఈ వచనాలన్నీ గుర్తొస్తాయి. అవునా? కంట్రోల్ అయిపోతావు. అంటే వాక్యస్వరం వినబడిద్ది నీకు. శరీర క్రియలు చేయబోయినప్పుడు కూడా నీలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యస్వరం వినబడిద్ది. శరీరానుసారులు శరీర విషయంలో మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. ఇట్లా వచనాలు కనపడతాయి. జారత్వమునకు దూరముగా మీ ఘటములు కాపాడుకోండి, పరిశుద్ధత యందు నీతి యందు సాధకం చేసుకోండి, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, నేను పరిశుద్ధుడలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ వచనాలన్నీ టపి 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 నీలో ఉంటే అవి బయటికి కనపడతాయి. ఇదిగో ఇన్ని సంగతులు ఉన్నాయి, ఇన్ని వచనాలు ఉన్నాయి, ఈ వచనాల ప్రకారం నువ్వు చేసే తప్పు. అట్లా దేవుని స్వరం నీలో నుంచి వినపడిద్ది వాక్య రూపంలో. ఓకే. కొన్నిసార్లు వాక్యంలో నువ్వు వెతికినా దొరకని విషయాలు కొన్ని నీ పర్సనల్ లైఫ్లో ఏర్పడతాయి. అప్పుడు ఖచ్చితంగా నీలో దేవుని స్వరం వినపడాలి. నీకు దేవుని స్వరం వినపడాలి, దేవుని నడిపింపు. ఉదాహరణకి నేను ఒక చోట పరిచర్య చేద్దాం అనుకున్నా. బాగా వినండి. నేను ఒక చోట పరిచర్య చేద్దాం అనుకున్నా. ఎక్కడ చేయాలో ఎక్కడ చేయొద్దో రాసి ఉంటుందా బైబిల్లో? అబ్బాయి నువ్వు ఫలానా ఊరికి పోయా అని రాసి ఉంటుందా? ఫలానా ప్రాంతానికి పోయా అని రాసి ఉంటుందా? పరిచర్య చేయండి, సువార్త ప్రకటించండి అని రాసి ఉంటుంది. ఆ మాటను పట్టుకొని పౌలు వెళ్ళాడు ఆసియాలో చెప్దామని. కానీ ఆసియాలో వాక్యం ప్రకటింపకూడదని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు వాక్యం చెప్పు సమయమందు అసమయమందని తిమోతికి చెప్పింది పౌలేగా. ఆ పౌలే ఆసియాలో వాక్యం చెప్దామని పోతే అపోస్తల కార్యం 16వ అధ్యాయం ఒకసారి చూడండి మీరు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, నా జ్ఞాపకము 6వ వచనం చదువు. 16:6.
ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. చాలు. అదేంది వాక్యం చెప్పమని నువ్వు చెప్పావు తిమోతికి, దేవుడు కూడా ప్రకటించమని చెప్పాడు. ఆసియాలో ప్రకటిస్తే తప్పేంటి? కానీ దేవుని ఆత్మ చెప్పాడంట ఆసియాలో వాక్యం ప్రకటింపకూడదు అని. దేవునికి స్తోత్రం. సరే, అక్కడి నుంచి ఇంకో చోటకు పోయాడు. యేసు యొక్క ఆత్మ మమ్మును వెళ్ళనీయలేదు అన్నాడు. అక్కడ కూడా వెళ్ళొద్దని చెప్పాడంట. ఈ రెండు బైబిల్లో రాసి ఉంటాయా? ఏ ఊర్లో వాక్యం చెప్పాలో, ఏ ఊర్లో వాక్యం చెప్పకూడదో బైబిల్లో రాసి ఉంటాయా? ఏ ఊరు వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళొద్దో బైబిల్లో రాసి ఉంటాయా? రాసి ఉండవుగా. మరి అవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వ్యక్తిగత సాధన ఉండాలి. దేవుని స్వరము అర్థమైందా? ఎలా వినపడిద్ది ఆయన స్వరం? ఈజీగా వినపడిద్దా? లేదు. మనస్సుని ఖచ్చితంగా కేంద్రీకరించాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఒప్పుకుంటున్నాడా, ఆయన ఆమోదిస్తున్నాడా, లేకపోతే వద్దంటున్నాడా, లోపల నుంచి ఏం మాట్లాడుతున్నాడు అనే సంగతి పోయిన ఆదివారం ఫస్ట్ కూటంలో నేను చెప్పా. నాలుగు రకాలుగా చెప్పాను నేను. మన లోపల దేవుడు ఆమోదిస్తే సమాధానం ఉంటుంది, దేవుడు ఆమోదించకపోతే అసమాధానం ఉంటుంది అనే విషయం స్పష్టంగా నేర్పా. నీకు దండం పెడతా. పెట్టేదా? దండం పెట్టేదా? పోయిన ఆదివారమే నేను చెప్పింది. ఫస్ట్ కూటంలో చెప్పా ఎలా తెలుసుకోవాలో. 4 రకాలు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఇంటికి పోయి మళ్ళా పోయిన ఆదివారం ఫస్ట్ మెసేజ్ పెట్టుకొని వినండి. అందులో మీకు ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని వివరించాను అనుకో, తెల్లారిద్ది. ఆల్రెడీ తెల్లారింది, మళ్ళా తెల్లారిద్ది. ఎందుకు వచ్చిన గొడవ? కాబట్టి ఆ సంగతి నేను ఆల్రెడీ పోయిన ఆదివారం మాట్లాడాను మొదటి సందేశంలో. తప్పకుండా వినండి, మీకు ఉపయోగపడిద్ది. దేవుని స్వరము ఎరుగుట, దేవుని ఎరుగుట మొదటిది, దేవుని స్వరము ఎరుగుట అనేది రెండవది. దేవుడు మనతో మాట్లాడతాడు. గతంలో ఆ అంశం కూడా చెప్పాను. కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, డైరెక్ట్గా స్వరము ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, లోపల సమాధానం అసమాధానాన్ని వెల్లడి చేస్తూ మాట్లాడతాడు. ఏమండి? రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఎన్ని రకాలుగా మాట్లాడతాడో ఆ సంగతులన్నీ వివరంగా ఒక అంశం చెప్పాను. అది నెట్లో సెర్చ్ చేస్తే దొరికింది మీకు. అర్థమైందా? తెలుసుకోండి. దేవునిని ఎరిగి ఉండాలి, దేవుని స్వరమును కూడా ఎరిగి ఉండాలి. ఆయన స్వరం ఈజీగా వినబడిద్దా? నో. ఆ స్వరము వినున్నట్లు మనస్సుని ఆయన వైపు కేంద్రీకరించాలి. మాస్లమణి గారు ఇలా రాశాడు: లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంగులు సవరించు, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నా నావా హల్లెలూయా. పౌలు గారితో ఓడలో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు ఆయన ప్రేరణ ద్వారా మాట్లాడతాడు. ఈ సమాధానం అసమాధానం అన్నాను చూడు. ప్రభు చిత్తం మనం చేస్తే సమాధానం ఉంటుంది, ప్రభు చిత్తానికి భిన్నంగా వెళ్తే లోపల అసమాధానం ఉంటుందని క్లియర్గా పోయిన వారం చెప్పాను. అది తప్పకుండా వినండి. పౌలు గారు ఏమంటాడంటే, ఓడ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఆ మాట ఒకసారి అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి.
చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున. అపోస్తలుల కార్యంలో 27:9. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, మీరు వెళ్ళాలనుకున్న రూట్లో ఓడకి సరుకులకే కాదు మన ప్రాణాలు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఆయన అంతరంగంలో దైవ ప్రేరణ పొందిన వాడే హెచ్చరించాడు. అయితే చూడండి, వాళ్ళు మామూలు కాదుగా, మిడివేల దుంపలు. ఒకటి చెప్పినా వినడో వెనకనే ఒక దారి అయ్యేది. చెప్పాడు పౌలు గారు, వాళ్ళకి చెప్పాడు, బై డేంజర్ రా, మీరు వెళ్ళాలనుకుంటున్న మార్గం మంచిది కాదు, నాకు ప్రేరణ కలుగుతుంది, వద్దన్నాడు. వాళ్ళు ఎలా చూడు. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానును చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్సునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టున పెనుగాలి క్రేతు మీద నుండి విసరను, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిని. ఈ గతి పట్టిద్దని ముందే చెప్పాడు. తర్వాత అది బద్దలు కూడా అయిపోయింది. చదివితే టైం పట్టిదిలే, ఇంటికి పోయినాక మీరు చదువుకోండి. ముందు చెప్తాడు, దైవస్వరం విని, బాబా ఇట్లా చెప్తున్నాడు దేవుడు, నాకు ప్రేరణ కలుగుతుంది, మీరు అనుకుంటున్న రూట్లో మంచిది కాదు, ప్రమాదంలో పడతామని పౌలు చెప్తాడు. వీళ్ళు వినరే. ఎందుకు వినరు? వీళ్ళకి దైవస్వరం వినపడలా, పౌలుకు వినపడింది. పౌలుకు అనుభవం ఉంది. దేవుని స్వరాన్ని విని అడుగులు వేసే అనుభవం పౌలుకుంది, వీళ్ళకి లేదు. ఉన్నోడు చెబితే వీళ్ళు ఇని చావట, ఏం చేద్దాం, చివరికి పీకల మీదకి తెచ్చుకుంటారు. తర్వాత మళ్ళీ పౌలే ధైర్యపరుస్తాడు, దేవుడు నాతో మాట్లాడాడులే, టెన్షన్ పడవాకండి, ఓడకి సరుకులకు తప్ప ఓడలో ఉన్న వాళ్ళ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావని దేవుడు నాతో మాట్లాడాడు. మనలో ఒక్కడు కూడా చావడు, మొత్తం బ్రతుకుతాము. ఓడ దెబ్బతింటది, సరుకులు మొత్తం పోతే, ఇది మాత్రం ఖాయం, మనం దరికి చేరతాం అనే మాట పౌలు వాళ్ళకి చెప్పి ధైర్యపరిచి వాళ్ళకి ఆహారం తినిపిస్తాడు. భలే ఉంటుంది, ఇంట్రెస్ట్గా స్టోరీ చదవండి. కానీ భక్తులు అసలు ఎలా విన్నారు దేవుని స్వరాన్ని, ఎలా నడిపించబడి ఆశ్చర్యం. అంటే లోపల ఏర్పడే అసమాధానం. ఈ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటుంటే భక్తుల హృదయంలో అసమాధానం స్టార్ట్ అయిందనుకో, వెళ్ళవద్దు అని. సమాధానం ఉందనుకో, వెళ్ళమని చెప్పినప్పుడు వెళితే విజయం, క్షేమం. వద్దన్న దానికి పోతే ఇబ్బంది. ఇట్లా మనం జాగ్రత్త పడటమే కాకుండా ఇతరులను కూడా జాగ్రత్త చేయొచ్చు, దేవుని స్వరాన్ని ఎరిగి ఉంటే. అని అర్థమైందని నేను చెప్పింది. ఏమి ఎరిగి ఉంటే? దైవ స్వరాన్ని ఎరుగుట అనేది కానీ తెలుసుకుంటే మనం భద్రంగా ఉంటాం, మనతో ఉన్న వాళ్ళని కూడా ప్రమాదాల్లో పడకుండా కాపాడగలుగుతాం. సో మొట్టమొదటిది దేవుని ఎరుగుట, ఆయన ఏమై ఉన్నాడో, ఎంతటి వాడై ఉన్నాడో ఎరుగుట. రెండవది ఆయన ఏమి చెప్పుచున్నాడో ఆయన స్వరము నెరుగుట. మూడవ మాట చెప్పి ముగిస్తా. మూడవది ఆయన కాలము నెరుగుట. దేని ఎరుగుట? ఆయన సమయము నెరుగుట. మనం పరిగెత్తినప్పుడల్లా దేవుడు పరిగెత్తడు. దేవుడు ఎప్పుడు కదలమంటాడో అది చూసి కదలాలి, అప్పుడు విజయం మనకు వరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు చెక్క పని చేస్తున్నాడు. ఏమండి? చెక్క పని చేస్తున్నాడు. ఆయన ఉన్న ఊర్లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, దెయ్యాలు డ్యాన్సులు వేస్తున్నాయి, వాటి ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేస్తున్నాయి. వేస్తున్నాయి, ఆయన చూస్తున్నాడు, చెక్క పని చేసుకుంటున్నాడు. అసలు మనం అయితే ఆగం, అసలు ఆవేశంగా పోయి హో అని వెంటబడేవాళ్ళం. అసలు పట్టించుకోవాలి దెయ్యాలని. ఎందుకు? నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వచ్చినప్పుడు నా తండ్రి చెప్తాడు, నా తండ్రి కదులు అన్నదాకా నేను కదలను. చెక్క పని చేసుకున్నాడు, బల్లలు తయారు చేసుకుంటున్నాడు, స్టూళ్ళు తయారు చేసుకుంటున్నాడు, ఇంకా ఏమే అప్పటి సామాన్లు ఏమున్నాయి అవి తయారు చేసుకుంటున్నాడు. బల్లలో, స్టూల్లో, లేకపోతే వ్యవసాయ పనిముట్లో ఏవో చేస్తున్నాడు, పని చేస్తున్నాడు.
కానీ దెయ్యాలు మొత్తం బజార్లో గంతులేసి ఆడుతున్నాయి. పట్టించుకోవాలా. 30 ఏళ్ళు వచ్చినాయి. ఇక సమయం ఆసన్నమైంది. తండ్రి పిలిచాడు, ఇక రావాలి లైన్లోకి అని. తండ్రి పిలిచినప్పుడు తండ్రి సమయంలో లైన్లోకి వచ్చాడు. దెయ్యాలన్నింటినీ బజార్ తిప్పించి కొట్టాడు. కొట్టు, నువ్వు గట్టి కొట్టు. అంటే మన భాషలో అర్థమైందని చెబుతున్నాను నేను. దెయ్యాలన్నింటినీ బజార్ తిప్పించి మళ్ళీ బాధి ఎలగొట్టాడు. ఎప్పుడు కదలాలో ఎప్పుడు కదలొద్దో ఆయనకు తెలుసు. ఆయనను సేవించే భక్తులకు కూడా తెలుసు. దేవుని కాలము నెరుగుట అనేది కూడా ఒక కీలకమైన అంశమై ఉన్నది. ఆసియాలో వాక్యము ప్రకటింపకూడదు అంటే అసలు ప్రకటింపకూడదని కాదు, దాన్ని ప్రకటించే సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో ప్రకటిద్దువు గాని అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమయంలో? ఒక సమయం ఉంది, ఆ సమయంలో నువ్వు ప్రకటించాలి. ఇప్పుడైతే ఇంకా అది పక్వానికి రాలేదు, నేను పక్వ పరిచి నీకు అవకాశం ఇస్తా, అప్పుడు వెళ్దు కానీ అప్పటిదాకా నా చేతి కింద అట్లా ఆగు నేను చెప్తా. అప్పటిదాకా నేను ఇదిగో ఇంకో ప్రాంతం చూపిస్తా, అక్కడికి వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కాలము నెరుగుట అనేది కూడా చాలా కీలకమైన విషయం. దీనికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని నిరూపణలు అయ్యాయి. ఏదైనా తోటలో మంచి చెడుతో తెలివినిచ్చేటువంటి పండుని మొలిపించింది ఎవరు? పెద్ద చెప్పండి. అది మంచి చెడ్డ చెడ్డ? మీరు చెప్పండి. దాన్ని తినటం వల్ల పాపం వచ్చింది కదా. ఇప్పుడు చెప్పండి, మంచి చెడ్డ? పెద్దగా చెప్పాలి. పెద్దగా. ఎవరు చెప్పారు? యాడుంది? దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది మంచిదిగా నుండెను అన్నాడు. అందులో మంచి చెడులో తెలియనిచ్చే చెట్టు కూడా ఉందిగా. దేవునికి స్తోత్రం. ఒకవేళ చెడ్డదాన్ని ఆయనే మొలిపిస్తే అప్పుడు చెడు ఆయన చేసినట్టు, దాదాం చేసినట్టు కాదు. మీరు ఆలోచిస్తారేంది? ఆవేశంగా డింగిమని పలికెత్తారేంది? నేను 3 సార్లు అడిగినా కూడా మీకు అనుమానం రావట్లేదా? అది చెడ్డ చెట్టు కాదు, మంచి చెట్టే. జీవవృక్ష ఫలం మంచిదే, మంచి చెడుతో తెలివినిచ్చే ఫలం కూడా మంచిదే. అయితే అది కూడా వీళ్ళ కోసమే మొలిపించాడు ఆయన. జీవవృక్ష ఫలం వీళ్ళ కోసమే, మంచి చెడులో తెలివినిచ్చే ఫలం కూడా వీళ్ళ కోసమే. అయితే ఏం చెప్పాడంటే అది తినొద్దు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు తినొద్దు, ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేనే నీకు పిలిచి ఆ కాయలు ఇస్తా. అంటే ఏం చెప్పాడో తెలుసా? అది తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. మరి చావకుండా ఉండాలంటే ఏం తినాలి ముందు నువ్వు? ఆ మాటలోనే చెప్పాడు, అది తింటే చావు వచ్చిద్ది. అంటే ఇప్పుడు ఆదాం ఏం ఆలోచించాలి? చావు రాకుండా ఉండాలంటే ముందు జీవవృక్ష ఫలం తినాలి. జీవవృక్ష ఫలం తిని అది తింటే చావను. సింపుల్. హవ్వ కూడా ఆ పనే చేసేది ఉండే. సైతాను కూడా వాడు మోసం చూడు, వాడు జీవవృక్ష ఫలం దృష్టికి పోనీయకుండా, వాళ్ళ దృష్టి అటు పోనీయకుండా ఈ మంచి చెడు చెల్లి పండుకెళ్ళి పోనిచ్చాడు. ఎందుకంటే చావాలి వీళ్ళకి మరణం రావాలి, వీళ్ళు పాపం చేయాలని తొందర పెట్టాడు వాళ్ళని. దేవుడు ఏమన్నాడు? దేవుడు నిదానించాడు. అది తినొద్దు అన్నాడు. ఎందుకు? అది తినే సమయం ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఆ సమయం అంటే నువ్వు జీవవృక్ష ఫలాన్ని కానీ కోసుకొని తిన్నట్టయితే, అబ్బాయి జీవవృక్ష ఫలం తిన్నావు గనుక ఇక నువ్వు నీ భార్య నిరంతరం జీవిస్తారు. కాబట్టి ఇక నీకు మంచి చెడుల జ్ఞానం కూడా కావాలని ఆ పండుని ఈయన ఇచ్చేవాడు. ఎవరిచ్చేవాళ్ళు? దేవుడే కోసి ఇచ్చాడు. తినండి కానీ పర్మిషన్ ఇచ్చేవాడు. ఏం చేద్దాం? ఆ దడమోకంది చేసింది ఈ పని అంతా. దేవునికి స్తోత్రం. ఏం దడ? కొంతమందికి అదే తపన. ఏమండి, యూట్యూబ్లో చూసి గాడిదల వ్యాపారం పెట్టారంట. పాపం గాడిదల వ్యాపారం. లీటర్ 1650 రూపాయలు, 1680 రూపాయలు లీటర్ గాడిద పాలు. వాళ్ళే గాడిదలు సప్లై చేస్తారు.
పాలు కూడా వాళ్ళే తీసుకెళ్తారు. లక్షల లక్షలు కుప్పలు కుప్పలు అనేసరికి పాపం ఎగబడ్డారు అమాయకులు. వాళ్ళు రాత్రి వాళ్ళ వీడియో ఒకటి వచ్చి చూస్తే ఆ న్యూస్లో పాపం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. నా కంటికి రాత్రి వచ్చింది అది. వాళ్ళ స్టోరీ వింటే కాస్త నవ్వు వచ్చింది, బాగా బాధ కూడా కలిగింది. ఒకడు కింద కామెంట్ పెట్టాడు, వాడు గాడిద వ్యాపారం మొత్తాన్ని గాడిదలు చేశాడు. కానీ ఎంత పెట్టుబడులు తెలుసా? 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు పెట్టుబడులు పెట్టారంట. పెద్ద పెద్ద షెడ్లు, ఈ పాలు స్టాక్ చేయటానికి ఏసీ, ఒక్కొక్కడు 50 గాడిదలు. ఆ 50 గాడిదల్ని మేపటానికి, వాటిని కడగటానికి కింద ఫ్లోరింగు, వాటి పాలు పిండేటప్పుడు గ్లౌజులు, అస్సలు అన్ని సిస్టమ్ పెట్టించి వాడు ఇన్ని పెట్టుబడులు పెట్టించి వాడు ఇచ్చింది ఏందంటే ఒక్కొక్కడికి 50 గాడిదలు. మామూలుగా గాడిద 10,000 అయితే వాళ్ళ దగ్గర గాడిదకి 60,000 తీసుకున్నాడు అంట వాడు. ఒక గాడిద ఒకదానికి వచ్చి 50,000 ఎక్కువ తీసుకున్నాడు వాడు. తమిళనాడు తిరునల్వేలిలో ఉంటాడంట వాడు. యూట్యూబ్లో ప్రచారాలు విని, యూట్యూబ్లో పెట్టిన వీడియోలు చూసి మోసపోయి వాళ్ళు ఆ గతి పెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు? అందరి గాడిదలు ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర 35 లక్షలు వసూలు చేశాడు. ఏదో 5 లక్షలు కూడా ఖరీదు కాని వాటికి 35 లక్షలు వేశాడు. అంతేకాకుండా వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి ఆ పిచ్చి పనులన్నీ చేపించి 70-80 లక్షలకు వాళ్ళని ముంచి పైసా రూపాయి డబ్బులు ఇలా వాళ్ళు పిండిన పాలు కూడా తీసుకొని పోయాడు. ఇప్పుడు వాళ్ళ షాప్ ఉంది. ఎందుకు చెప్తున్నాను ఇది నేను? ఏమో తపన దడ పోయి అని పరిగెత్తటం. ఆ యూట్యూబ్లో కనపడి చాలా వరకు చిటికల పందిర్లే. తొందరపడి నమ్మితే భయంకరమైన బకరాలు అవుతారు. మీరు కూడా చూస్తుంటారు, జాగ్రత్త. అందుకే చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతా వచ్చినట్టే వచ్చి ఒళ్ళో పడ్డట్టే చెబుతారు వాళ్ళు. నమ్మకూడదు, పొర్రపాటును కూడా నమ్మకూడదు. సరే వాడు చెప్పాడు అనుకో, ఒకేసారి 50 గాడిదలు తెచ్చుకోకపోతే ఒక 5 గాడిదలు తెచ్చుకో. కాదు పోయ అన్నాడు, 50 గాడిదలు తెచ్చి కట్టేసుకుంటే ఇప్పుడు ఏం ప్రశాంతంగా ఉంటాయో, అరుతుంటాయి చండాలపు గోల, వాటి గోల. వాడు డబ్బులే కొట్టి పోగా ఇటుకి వెళ్ళి చూస్తే అంటుంటే ఇటు గోల ఇటుది. అలాగని వాటి దగ్గరికి పోయి ఏమన్నా చేద్దాము, ఎగిరి తంతాయి. అవి ఎక్కడ తంతాయి కూడా అర్థం కాదు. అవునా? మా అబ్రహాంకి తనింది, కాలుకు పెట్టి తంతే 4 రోజులు లేవలా. ఏదో ముచ్చటపడి ఒక గాడిదని పెంచావు, యేసుప్రభు పెట్టాను గాడిదని ఎక్కాడని చూపించడానికి ఒక గాడిదని ముచ్చటపడి పెంచుతా ఉన్నాం. అబ్రహాం వాళ్ళు అంతా ఒంటెల మీద ప్రయాణం చేశారంటే 2 ఒంటెలు ఎట్టుంటాయి చూస్తారు ప్రజలే. గాడిదని కూడా దాన్ని పెంచాం. ఇంకా గుర్రాన్ని కూడా తెమ్మన్నాడు. అది తెచ్చినట్టు తేడబడేవాడు, అర్థం కాలేదు. గుర్రం దాన్ని దగ్గర పట్ట, అది చూడండి మోసపోయారు. అది అమాయకుల సొమ్ము గాడిద పాలంట. గాడిదల పాల ఉత్పత్తి పేరుతో ఓ ముఠా ఘరానా మోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంక తీరా బాబా ఏడ చూస్తాం. అది చూడండి పాపం మోసపోయి అన్యాయం అయిపోయారు. లక్షలు దాదాపు 100 కోట్ల స్కామ్ అంట. అది 100 కోట్ల రూపాయల స్కామ్, మోసం. ఏదన్నా ఒకటి కనపడితే అలాగూ పరిగెత్తడు. ఏం చేద్దాం? మన హవ్వనైజం. ఇది ఇప్పుడుది కాదు, అప్పటి నుంచి పుట్టిన బుద్ధి, దరిద్ర బుద్ధి. దేవుని కాలాన్ని ఎరిగి మనం కంట్రోల్ కాకపోతే సైతాను గాడి కాలంలో మనం అడుగులు ముందుకేయాల్సి వచ్చింది. మన కాలంలో మనం అడుగేయకూడదు, సైతాను గాడు చెప్పిన కాలంలో కూడా అడుగేయకూడదు. కానీ దేవుడు చెప్పిన కాలము నెరిగి అడుగు వేయాలి. ప్రభువా నీ సమయం అయిందా? ప్రభువా నీ చిత్తమైందా? ప్రభువా కదిలేదా? ప్రభువా చేసేదా? ప్రభువా ఈ సమయమందు నువ్వు ఈ కార్యం నెరవేరుస్తావా అంటే చెబుతాడు ఆయన. వెయిట్, ఆగు అనో, లేకపోతే చలో అనో. 3 సిగ్నల్స్ ఇస్తాడు. ఒకటి రెడ్, ఆగు వద్దు అనో, లేకపోతే ఆరెంజ్ రెడీగా ఉండనో, లేదా గ్రీన్ చలో వెళ్ళిపో అనో. ఏదో 3 ఏదో ఒకటి ఇస్తాడు. ఏది ఇవ్వకుండా ఉండడు. దేవుని కాలాన్ని ఎరిగి అడుగులేయాలి. ఆవేశపడి వస్త్రములు ఏం చేయరాదు, చించుకొనరాదు. చించుకుంటే ఏమైంది?
అమాయకుల సొమ్ము గాడిదల పాలైనట్టయింది. దేవునికి స్తోత్రం. మోసపోతాం పిల్లారా, మోసపోతాం. అందుకే తొందరపాటి అడుగులు వేయటం, అట్లా అడుగులేసి దెబ్బలు తిని అనుభవం వచ్చింది నాకు. అందుకే పక్కనున్న వాళ్ళు దడపడ్డ ఆగండ్రా స్వామి అంటా నేను. దడపడ ఆగండ్రా, ఎప్పుడు వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. ఆయనకి తెలుసు, నాకు కాదు, ఆయనకు తెలుసు. ఆయన కదలమన్నప్పుడు కదులుతా. అప్పుడు జరగాల్సిన పనులన్నీ ఆయనే చూసుకుంటాడని. ఆయన కదలమనేంత వరకు ఆయన బలీయమైన చేతి కింద దాగి ఉండటం నేర్చుకున్నా. అది నాకెంతో ప్లస్ అయింది. కాలము నెరుగుట, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు చాలా స్పీడ్గా కదులుతున్నట్టు ఉంటాడు, కొన్నిసార్లు అస్సలు కదలనట్టే ఉంటాడు, అసలు పూర్తిగా ఆగిపోయినట్టు ఉంటాడు. అయినా టెన్షన్ పడొద్దు, ఖచ్చితంగా కదులుతాడు. ఆయన కదిలే సమయం వరకు ఓపికతో నిరీక్షించుట, ఎదురు చూచుట. ఓకే. లాజరు రోగి అయి ఉన్నాడు అనే సంగతి కబురు వచ్చింది. కబురు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళాలి యేసయ్య, కానీ వెళ్ళలా. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. అదే మనకు తెలిస్తే పరిగెత్తుతాం, ఇక ఆగే ప్రసక్తే లేదు, ఎగబడి పరిగెత్తుతాం అంటున్నా. ఆయన పరిగెత్తలా, ఆడే ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండి పూర్తిగా చచ్చిపోయినాక పోయాడు. ఆయన కదిలినప్పుడు కదలటం, ఆయన ఆగినప్పుడు ఆగటం తన గొర్రెలకు తెలుసు. కాపరి కదిలితే కదులుతాయి, లేకపోతే గొర్రెలు చూడండి మళ్ళీ అయ్యి అసలు ఎంత నోరు, ఇంకా అటు ఇటు బావుగా మళ్ళా కదులుతాడు ముందుకి. హైవేల మీద పోయేటప్పుడు, అక్కడ రోడ్ల మీద పోయేటప్పుడు గొర్రెలు కనపడతాయిగా, చూడండి, చూసి నేర్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. నేను తెచ్చుకున్నా, మీరు కూడా తెచ్చుకోండి. దారిచ్చి గొర్రెలు మొత్తాన్ని రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి కదా, మన కారు బైక్ వెళ్తూ ఉంటుంది అనుకో, అతను ఆగుతాడు అక్కడ ఆగి మొత్తాన్ని పక్కకు దోలుతాడు, అని పక్కకు దోలుతాడు. ఆయన సప్పుడు చేసి, ఆయన గదలమన్నదా గదలవు, మొత్తం నిలబడతాయి, దారిస్తాయి. ఆ బళ్ళన్నీ పోయిన తర్వాత అన్నిటికి ముందుకు పోయి దా అంటాడు. ఇక మొత్తం కదులుతాయి. ఎప్పుడు మనం ఏ కాడికి రోడ్డు మీద పోయే పనే కన్నా గొర్రెలకి వెళ్ళి చూసేది ఉందా? అసలు ఎట్ట చేస్తున్నాడు ఏమైనా కనిపెట్టేది ఉందా? తన కాపరి స్వరమును ఎరుగును, కాపరి సమయమును కూడా గొర్రెలు ఎరుగును. ఎప్పుడు ఎటు తోలాలో ఆయనకు తెలుసు. ఆయన తోలుతాడు, మనం వెళ్దాం అన్నట్టుగా గొర్రెలన్నీ కాపరి వైపే చూస్తూ ఉంటాయి. అర్థమైందా? కాపరి సమయాన్ని గుర్తుపడతాయి గొర్రెలకున్న బుద్ధి మనకు లేదు. మన ప్రధాన కాపరి స్వరమును, సమయమును గుర్తుబట్టి మనం అడుగులు వేస్తే ఎంత దీవెన. లాజరు రోగి అయి ఉన్నప్పుడు యేసు వెళ్ళినట్లయితే జస్ట్ రోగము స్వస్థత అనే మాట మాత్రమే వ్రాయబడి ఉండేది. రోగమును స్వస్థపరిచాడు, అందరితో పాటు లాజరు కూడా ఒకడన్నట్టుగా వచ్చేది సాక్ష్యం. కానీ ఆగి దేవుడు చెప్పిన సమయంలో యేసు కదిలాడు. అప్పటికి లాజరు చనిపోయాడు. చనిపోయిన వాణ్ణి 4 రోజులు అయిన తర్వాత తిరిగి లేపి గొప్ప మహిమ పొందాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే తొందరపడుతున్నారా? దడపడుతున్నారా? జాగ్రత్త, ముఖం పగిలిద్ది. తొందరపడవాకండి, కొంచెం నిదానించండి. దేవుని ఆలోచనలను గుర్తుపట్టి దేవుడు చెప్పిన ప్రకారం కదలండి. సంయమనం పాటించండి. ఈ 3 ఎరిగి ఉండునట్లు జాగ్రత్త పడి. నంబర్ 1, ఆయన జ్ఞానవంతుడని, శక్తివంతుడని, పరిశుద్ధుడని, నీతిమంతుడని, సత్యవంతుడని, బలవంతుడని, ప్రేమ కలిగిన వాడని ఎరిగి ఉన్నావు. మంచిది. ఇంకా తెలుసుకో ఆయన గురించి, ఆయనను బాగుగా ఎరుగు. 2వది, ఆయన స్వరముని గుర్తుపట్టడం సాధన చేయి, ఆయన స్వరముని ఎరుగు. 3వది, ఆయన కాలముని ఎరుగు. ఏ కాలంలో నిన్ను దేవుడు త్వరపెడుతున్నాడో అది కాదు. ఇప్పుడు విజయవాడ పరిచర్య ఉంది, పోయి హడావుడి చేయొచ్చు. నేను చేయలా, కావాలని ఆగా నేను. కొంతమంది ఫోను, ఎందుకన్నా విజయవాడ ఆపారు, ఎందుకని విజయవాడ పెట్టొచ్చు కదా అని. ఓకే, తప్పకుండా మీ తపన అనిగిద్ది, నా తపన కూడా అనిగిద్ది. ఇప్పుడు కాదు, ఆయన సమయం వచ్చినప్పుడు.
మరి అజయ్ని సిద్ధపరిచి, ఆవును సిద్ధపరిచి ముందు ఒక రాయి వేశాను. అక్కడ స్పందన చూపించాడు దేవుడు. ఓకే, ఇప్పుడు ఇక నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అలా కాదు, ఓ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అందుకని ఆగాను. ఆగి నేను నేను చేసేది నేను చేస్తున్నాను దేవుని కార్యం. నా సెర్చింగ్లో నేనున్నా, నా ప్రయత్నంలో నేనున్నాను. ఇదే ఒక చోటే కదా, ఎక్కడైనా, ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఎప్పుడైనా దేవుడు కదిలిన దాకా ఆగుతా. దేవుడు చెల్బెట అంటే అప్పుడు ముందుకెళ్తా. అలా వెళ్ళటం వల్ల ఎన్నో పొందుకున్నా నేను. అన్నీ ఏదో తపన తపనగా పరిగెత్తి మొహాలు పగల కొట్టుకునే అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అనుభవాలు పొందిన తర్వాత ఇంకట పరిగెత్త తెలుసుకోవాలా. కొంచెం నిదానిస్తాను, దేవుడు కార్యం చేసేంత వరకు ఆగుతాను. అట్లాగా ఈ ఒక్క చోట లాజరు విషయంలోనే కాదు, చాలా చోట్ల ఆయన కొన్నిసార్లు స్పీడ్గా కదులుతాడు, కొన్నిసార్లు అసలు కదలని స్థితిలో ఉన్నట్టుగా ఉండిపోతాడు. కానీ ఎప్పుడు కదులుతాడో అప్పుడే క్షేమం. దయ్యాలన్నీ గంతులేస్తున్నా సరే చక్క పని చేసుకుంటా ఉన్నాడు. ఎంత సమయం వచ్చింది, బజార్లు తిప్పించి బాదాడు. ఒకటి లాజరు విషయంలో. 2, మూడవది కానా అనే ఊర్లో పెండ్లి విందు జరుగుతున్నప్పుడు యేసు తల్లి అయిన మరియ ఆయన దగ్గరకు వచ్చి, బాబు వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందంట, నువ్వేమైనా చేయగలవా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అప్పుడు ఆమె ఎంత తెలియగలదో చూడండి. సమయం ఇంకా రాలేదు అంటే కార్యం ఉందని ఆమె గుర్తించింది. అద్భుతం ఉంది ఇక్కడని గుర్తించింది. మంచి వివేకవంతురాలు ఆమె గుర్తించి పనివారిలో ఇద్దరిని పిలిచి, ఆయన మీతో చెప్పునది చేయుడి అంది. మీరు పోయి ఆయన అడగండి అని చెప్పలా, త్వర పెట్టండి అని చెప్పలా, ఆయన కదిలించండి అని చెప్పలా, ఆయన అడగండి అని చెప్పలా, హడావుడి చెయ్యండి అని చెప్పలా. నోరు మూసుకొని చూస్తూ ఉండండి, ఆయన చెబుతాడు, ఆయన చెప్పింది చెయ్యండి అని. ఎందుకంటే పనోళ్ళు అందరినీ చూసుకుంటూ ఉంటారు కదా. ఇద్దరిని కేంద్రీకరించింది ఆయన వైపు. మీరు ఆయనకి వెళ్ళే కనిపెట్టండి, ఆయన చెప్పింది చేయండి. వాళ్ళిద్దరు ఆయనకి వెళ్ళే చూస్తాం మొదలు పెట్టారు. ఆ సమయం వచ్చింది. విందు ప్రధాని సమీపంలోకి వచ్చాడు. అప్పుడు చెప్పాడు పిలిచి, ఈ రాతి బాణంలో నీళ్లు నింపండి అన్నాడు. టపిమని పోయి అంచుల మట్టుకు నింపారు. ఈలోపు విందు ప్రధాని వచ్చాడు. అసలు మెయిన్ పాత్ర ఎవరున్నారో ఆ పెళ్లిలో ముఖ్య అతిథి అతను వచ్చాడు. వాస్తవానికి ద్రాక్షరసం అయిపోయింది. నీళ్ళు ఇస్తే అమర్యాద, అగౌరవం. ద్రాక్షరసమే ఇవ్వాలి. అప్పుడు ఆ నీళ్లు నింపబడినటువంటి రాతి బాణంలో నీళ్ళు నింపారు కదా, ఆ నీళ్లు ముంచుకొని తీసుకెళ్లి విందు ప్రధానికి ఎండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒకవేళ ప్రధాని రాకముందు అద్భుతం చేస్తే ఆ ద్రాక్షరసంతో ఉన్నోళ్ళు తాగేవాళ్ళే. మళ్ళీ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి అది ఇచ్చినప్పుడు, అతని చేతుల్లోకి అది వెళ్ళినప్పుడు మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. అతను తాగి ఆ ఇంటి వారిని మెచ్చుకున్నాడు. జనులు ద్రాక్షరసం ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుందంటే, ముందు మంచిది ఇస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు. మీరైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా మంచి రసమునే ఉంచారు, నిజంగా నన్ను ఎంత ప్రేమించారు, ఎంత గౌరవించారు, నా కోసం కొట్టితే. అక్కడ అద్భుతం జరిగింది. అతనికి ఇచ్చింది నీళ్లు, కానీ ప్రభు చేసిన అద్భుతం ద్వారా అవి అయిన ద్రాక్షరసం. ఎప్పుడు కదిలాడు? మరియమ్మ అడిగినప్పుడా? కాదు, ఆయన సమయములో. దేవుని సమయమును కూడా గుర్తుపట్టాలి. కొంతమందికి కొన్ని విషయాల్లో తపన, ఎప్పుడయ్యా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, అబ్బాయి పెళ్ళి ఎప్పుడు, నాకు పిల్లలు ఎప్పుడు. మొన్న ఒక జంట వచ్చారు నా దగ్గరికి, పెళ్ళై 6 నెలలు, ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటూ వచ్చారు. వాళ్ళని ఏం చేయాలా? విచిత్రమైన కేసులన్నీ నాకే తగులుతుంటే నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇదే చెబుతుంది. దేవుని కాలముని ఎరుగుట అనేది కూడా ఒక కీలకమైన విషయం. ఈ మూడింటిని మీరు సాధన చేయండి, దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి.
ఆ అనుబంధం ఎలా స్థిరపడిద్ది అంటే ఆయన ఎరుగుట ద్వారా, ఆయన స్వరం ఎరుగుట ద్వారా, ఆయన కాలం ఎరుగుట ద్వారా అనుబంధం స్థిరపడుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయనతో అనుబంధాన్ని కొనసాగించండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.